దశ మహావిద్యలు. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి? వాటి గురించి వివరించండి. ఇప్పుడు సతీదేవి యొక్క ఉగ్రరూపం నుంచి 10 శక్తులు 10 దిక్కుల నుంచి ఆవిర్భావం. అంటే అమ్మవారి యొక్క ఉగ్రరూపం నుంచి ఏర్పడినటువంటి శక్తులు కాబట్టి ఈ శక్తులను ఏమంటామంటే కొంచెం ఉగ్ర శక్తులు, ఉగ్రదేవత పూజ. ఆ 10 శక్తులనే ఇక్కడ దశ మహావిద్యలు అంటారు. సో ఆ శక్తులు ఏంటి అసలు? శ్రీ కాళికాదేవి, శ్రీ తారాదేవి, షోడశిదేవి, భువనేశ్వరిదేవి, శ్రీ భైరవిదేవి, చిన్నమస్తాదేవి, భూమావతి దేవి, భగలాముఖి దేవి, మాతంగి దేవి, శ్రీ కమలాత్మిక దేవి. పూజలు చేసేటప్పుడు తినకుండా పూజలు చేస్తే బెటరు, ఉపవాసం ఉండి పూజలు చేస్తే బెటరు అంటారు. అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు ఉపవాసం ఉంటే ఏంటి, ఎలా ఉండాలి? మన శరీరంలోనే 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలకు 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలకు 7 అధిదేవతలు ఉంటాయి. అంటే మన శరీరమే ఒక దేవాలయం. మరి శరీరంలో ఉన్నట్టు అంటే ఇప్పుడు ఒక మనిషి ఏ పనులు చేయాలన్నా కానీ ఆటంకాలు ఉంటాయి. అదేవిధంగా గొడవలు, హెల్త్ మంచిగా ఉండదు, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు చికాకులు, గొడవలు ఉంటాయి. అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి అంటే రీసెంట్గా మొన్న వర్షం పడడం జరిగింది విజయవాడలో, పిడుగు పడుతుంది. అసలు ఈ పిడుగు ఎందుకు పడుతుంది? అంటే పిడుగులు అంటే మన ఇళ్ళ పైన కానీ మనుషుల పైన కానీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు మనుషుల మీద ఎందుకు పడుతుంది, ఇంట్ల మీద ఎందుకు పడుతుంది, చెట్ల మీద ఎందుకు? ఆకాశంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు సైన్స్ ప్రకారం అయితే పిడుగులు పడతాయి. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు ఉంటాయి, ఆ పిడుగులు పడతాయి. కొంతమంది రైతులు చిలకలో పని చేస్తున్నప్పుడు పిడుగులు పడి చనిపోతున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా వర్షాకాలం వర్షాలు పడే మూమెంట్ చూసుకొని ఒక ఇనుప వస్తువు తీసుకొని రాజకీయ నాయకులు చాలామంది జనాల వశీకరణ కావాలని చెప్పేసి అనుకుంటారు. అదేవిధంగా జనాలలో నాకు మంచి పేరు రావాలనుకుంటారు. సో ఎన్నికలలో గెలవాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అయితే దీనికి 2 స్టెప్పులుగా చెప్తా. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలలో విజయం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రాజకీయంలో తప్పకుండా గెలుస్తావు, 100% గెలుస్తావు. ఈ తతంగం అంత ఎంత జరగాలని నేను రాజకీయంలోకి అడుగు పెడుతున్నా ముందే చేయాలి. ఆత్మహత్య. సో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అంటారు కదా. సో నిజమేనా అది? దేవుని కంటే గొప్ప జన్మ మానవ జన్మ అని ఇంతకు వీడియోలో కూడా చెప్పిన. అవును. అలాంటి గొప్ప జన్మ అంటే ఇదేంది, అన్ని సౌలభ్యాలను పొందుతుంది మానవ జన్మ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదో మీ అందరికి తెలిసిన గెస్ట్ డాక్టర్ శ్రీశైలం గారు. సో వేదిక్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. అంటే మనం ప్రీవియస్ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలామందికి సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరూ కాల్ చేసి మాట్లాడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకో విషయం ఏంటంటే ఇంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్న కాల్ చేయడం జరిగింది. అంటే ఎంత బిజీగా ఉన్నా కానీ మన కోసం, సో మీకోసం నేను పిలవడం జరిగింది. అన్న మన ముందున్నాడు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? మంచిగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో అంటే చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అంటే చాలామంది మీకు కాల్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. అంటే ఎట్లాంటి సమస్యలతో ఎక్కువ కాల్ చేస్తూ ఉన్నారు మీకు? ఇంకా విభిన్న సమస్యలు చెప్తూ ఉంటారు. ఓకే. అంటే ఏదన్నా ఆశ్చర్యకరమైన సమస్య ఏదన్నా వచ్చిందా కాల్? ఆశ్చర్యకరమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్న. ఈ ఎగ్జాంపుల్ అంటే నాకు బతకాలని లేదు, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్, నాకు అన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పిన చాలామందికి నేను రెమెడీ ఇచ్చి నివృత్తి చేసిన. ఓకే. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ కృతజ్ఞత కూడా చెప్పారు నాకు వాట్సాప్లో. ఓకే. అంటే చాలా పాజిటివ్ వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పేసి నాకు ఇన్స్టాలో పర్సనల్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అంటే ఫస్ట్ నాకు ఒకటే క్వశ్చన్ అన్న, దశ మహావిద్యలు. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి? వాటి గురించి వివరించండి. దశ మహావిద్యలు అంటే ఫస్ట్ సతీదేవి యొక్క చరిత్ర అంటే ఒక వృత్తాంతం తెలవాలి. ఓకే. ఏంటిదంటే అది
సతీదేవి దక్షుని యొక్క కుమార్తె తెలుసు కదా, అవును. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి, ఈశ్వరుని యొక్క భార్య. మ్మ్. అయితే సతీదేవి ఏమడుగుతుంది, మా నాన్న యజ్ఞం చేస్తుండు, నేను వెళ్తా అని చెప్పేసి ఈశ్వరుని అడుగుతుంది. మ్మ్. అయితే అంతకుముందు ఈశ్వరుని ఆ యజ్ఞానికి పిలువాడు, ఎవరు, దక్షుడు. మ్మ్. అల్లుని మీద పగబడతాడు అనమాట, అవమానపరచాలని చెప్పి ఈశ్వరుడు లేకుండా యజ్ఞం చేస్తా అని చెప్పేసి పూనుకొని ఆ యజ్ఞం నిర్ణయించుకున్న సంగతి సతీదేవికి ఫస్ట్ తెలియదు, ఈశ్వరునికి తెలుస్తుంది. అయితే తెలియక ఏమంటుంది, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు కదా, నేను వెళ్తా ఆ యజ్ఞానికి అని చెప్పేసి ఈశ్వరుని అడుగుతుంది. మ్మ్. అడిగినప్పుడు ఈశ్వరుడు అంటాడు కదా, వద్దు, అక్కడ అవమానం జరుగుతుంది, నా మాట నువ్వు వద్దు, నన్ను పిలవలేదు, పిలవని పేరు అంటానికి వద్దు అని చెప్పేసి ఈశ్వరుడు చెప్తాడు సతీదేవి. మ్మ్. అయినా సతీదేవి మారం చేస్తూ, మా నాన్ననే కదా యజ్ఞం చేసేది, పిలవకుంటే ఏమైతే నేను వెళ్తా, మీరు రాకున్నా నేను వెళ్తా అంటది. వద్దు, నా మాటను, నీకు అవమానం జరుగుతుందని ఈశ్వరుడు చెప్తాడు ఆల్రెడీ. వినకుంటే ఈశ్వరుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు సతీదేవి కూడా, నువ్వే ఉగ్రరూపం దాల్స్తావా, నా ఉగ్రరూపం చూడు అని ఆమె ఉగ్రరూపం దాల్స్తుంది. మ్మ్. ఆ ఉగ్రరూపానికి తట్టుకోలేక ఈశ్వరుడు పరిగెత్తాలని చూస్తాడు. మ్మ్. అప్పుడు సతీదేవి యొక్క ఉగ్రరూపం నుంచి 10 శక్తులు 10 దిక్కుల నుంచి ఆవిర్భావం చెందుతాయి. ఓకే. ఆ 10 శక్తులనే ఇక్కడ దశ మహావిద్యలు అంటారు. ఓకే. సో ఆ శక్తులు ఏంటి అసలు? 1 శ్రీ కాళికాదేవి, 2 శ్రీ తారాదేవి, 3 షోడశిదేవి, 4 భువనేశ్వరిదేవి, 5 శ్రీ భైరవిదేవి, 6 చిన్నమస్తాదేవి, 7 ధూమావతిదేవి, 8 బగలాముఖిదేవి, 9 మాతంగిదేవి, 10 శ్రీ కమలాత్మిక దేవి. ఈ 10 శక్తులు అన్నమాట. ఓకే. అంటే అమ్మవారి యొక్క ఉగ్రరూపం నుంచి ఏర్పడినటువంటి శక్తులు కాబట్టి ఈ శక్తులను ఏమంటామంటే కొంచెం ఉగ్రశక్తులు, ఉగ్రదేవత పూజలని భావిస్తారు. కొంతమంది అదురుకుంటారు ఈ పూజలకు కూడా. ఓకే. అయితే ఒక్కొక్క 10 శక్తులు అన్న కదా, ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క శక్తి ఏర్పడుకుంటూ వస్తుంది అన్నమాట భూమి మీదకి. ఉదాహరణకు పరమడ దిశ నుంచి కాళికాదేవి వస్తుంది, మొదటి విద్య. తర్వాత నెక్స్ట్ ఈశాన్య దిశ నుంచి తారాదేవి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3వ విద్య షోడశిదేవి కదా, ఉత్తర దిశ నుంచి వస్తుంది. ఓకే. తర్వాత 4వ విద్య భువనేశ్వరి, వాయువ్యం దిశ నుంచి వస్తుంది. ఓకే. తర్వాత 5వ విద్య శ్రీ భైరవి, మధ్యస్థానం, భూమి మధ్యస్థానం నుంచి వస్తుంది అన్నమాట, ఏర్పడుతుంది. తర్వాత 6వ విద్య, 6వ విద్య చిన్నమస్తాదేవి నైరుతి దిశ నుంచి వస్తుంది. ఓకే. తర్వాత 7వ విద్య ధూమావతి, ఆకాశం నుంచి వస్తుంది. ఓకే. 8వ విద్య బగలాముఖి, దక్షిణ దిశ నుంచి వస్తుంది. ఓకే. తర్వాత 9వ విద్య తూర్పు నుంచి వస్తుంది, మాతంగిదేవి తూర్పు నుంచి వస్తుంది. తర్వాత 10వ విద్య 10వ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆగ్నేయం నుంచి వస్తుంది. ఓకే. అంటే ఈ 10 దిశల నుంచి ఈశ్వరుని చుట్టుముడతాయి అన్నమాట ఈ ఉగ్రశక్తులు. ఓకే. వాటి మధ్యలో ఈశ్వరుడు ఉంటాడు. చుట్టుముట్టి ఏం చేస్తారు అసలు? ఏం ఆ ఉగ్రశక్తిని ఈశ్వరునే భయపెడతాయి ఈ ఉగ్ర రూపాలు. ఓకే. అందుకనే దశమహా శక్తులు అంటారు వీళ్ళను. ఓకే. ఈ విధంగా ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఒక్కొక్క దిశకు ఒక్కొక్క గ్రహం అధిష్టానంగా ఉంటుంది. నీకు ఇంతకుముందు కూడా చెప్పా, దశమహావిద్యల్లో గ్రహాలకు అధిదేవతలు ఉంటారు అని చెప్పిన. దశమహాదేవతలు 9 గ్రహాలకు 9 అధిదేవతలు ఉంటాయని కూడా చెప్పాను నేను. అయితే ఇప్పుడు కాళికాదేవి ఎక్కడి నుంచి వచ్చింది, పరమడ నుంచి వచ్చింది కదా. అందుకనే పరమడ దిశలో ఏ గ్రహం ఉంటుంది, శని గ్రహం ఉంటుంది. ఓకే. అంటే శనీశ్వరు, అంటే శని గ్రహానికి అధిష్టాన దేవత దశమహావిద్యల్లో కాళికాదేవి. అది. తర్వాత నెక్స్ట్ వచ్చింది తారాదేవి వస్తుంది. ఎక్కడి నుంచి, ఈశాన్యంలో ఏ గ్రహం ఉంటుంది, గురుగ్రహం ఉంటుంది. అంటే గురుగ్రహ దోషానికి దశమహావిద్యలో అధిష్టాన దేవత ఎవరు అంటే తారాదేవి అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే 3వ విద్య షోడశిదేవి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఈ ఉత్తరం నుంచి వచ్చింది. ఉత్తరంలో ఏ గ్రహం ఉంటుంది, బుధుడు ఉంటాడు. అంటే బుధునికి అధిష్టాన దేవత దశమహావిద్యలో షోడశిదేవి. తర్వాత నెక్స్ట్ 4వ విద్య ఎవరు, భువనేశ్వరిదేవి. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, వాయువ్య దిశ నుంచి వచ్చింది. వాయువ్యంలో ఏ గ్రహం ఉంటుంది, చంద్రుడు ఉంటాడు. అంటే చంద్రునికి అధిష్టాన దేవత ఎవరు, భువనేశ్వరి దేవి అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5వ విద్య శ్రీ భైరవి, అంటే అన్ని గ్రహాలకు వర్తిస్తుంది. భైరవి మధ్య నుంచి వచ్చింది కదా, అన్ని గ్రహ దోషాలకు భైరవి. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంది, నెక్స్ట్ 6వ విద్య చిన్నమస్త. ఎక్కడి నుంచి వచ్చింది, నైరుతి మూల నుంచి వచ్చింది. నైరుతి మూలలో ఏ గ్రహం ఉంటుంది,
రాహు ఉంటుంది. అంటే రాహుకు అధిష్టాన దేవత దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవి. తర్వాత నెక్స్ట్ వచ్చింది విద్య ఎన్నోది 7వ విద్య ధూమావతి. ధూమావతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశంలో ఏ గ్రహం ఉంటుంది? కేతు గ్రహం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చాను. ఆకాశ గ్రహం ఏదంటే కేతువు ఆకాశంలో ఉంటాడు. అంటే ధూమావతి కూడా ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవత ఎవరంటే ధూమావతి దేవి. తర్వాత నెక్స్ట్ దక్షిణ దిశ నుంచి ఎవరు? బగలాముఖి దేవి వచ్చింది. ఈ బగలాముఖి దేవి దక్షిణ దిశ నుంచి వచ్చింది కాబట్టి దక్షిణ దిశలో ఏ గ్రహం ఉంటుంది? కుజుడు ఉంటాడు. అంటే కుజగ్రహ దోషానికి అధిష్టాన దేవత, అంటే కుజునికి అధిష్టాన దేవత ఎవరు? బగలాముఖి. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి తొమ్మిదో విద్య ఏంది? మాతంగి విద్య. ఆమె ఎక్కడి నుంచి ఉంది? తూర్పు నుంచి వచ్చింది. తూర్పు ఏ గ్రహం ఉంటుంది? సూర్యుడు ఉంటాడు. అంటే సూర్యగ్రహ దోషం ఉన్న వాళ్ళు తర్వాత సూర్యగ్రహానికి అధిష్టాన దేవత ఎవరైతే? మాతంగి దేవ అయితే దశమహావిద్య పరంగా. ఈ విధంగా గ్రహాలకు కూడా దశమహావిద్య అధిదేవతలుగా ఉంటున్నారు. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే కొంతమంది ఇంకోటి ఏంటంటే కామాఖ్య నీలాచల్ పర్వతం పైన అంటే గౌహతి నది ఒడ్డు పైన అస్సాంలో ఉంటుంది. నీలాచల్ పర్వతం మీద కామాఖ్య టెంపుల్ ఉంటుంది. కొంత పురాణం ప్రకారం ఏం చెప్తారంటే అమ్మవారి యొక్క యోని భాగం అక్కడ పడ్డది. ఆ యోని భాగం పడ్డప్పుడు 10 తునుకలు చిట్లి పడ్డాయి. ఈ 10 ముక్కలు యోని భాగం ఇట్లా నేల మీద పడ్డప్పుడు 10 ముక్కలు చిట్లి పడ్డాయి 10 ప్లేస్లలో. ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క దశమహావిద్య ఏర్పడిందని కొంత పురాణం చెప్తుంది. కానీ వాస్తవానికి నేను ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. పురాణంలో అదే ఉంది. ఈ విధంగా దశమహావిద్యలు ఏర్పడ్డాయి. అయితే దశమహావిద్య అనేది నా అనుభవంలో చాలా గొప్ప విద్య. ఎందుకంటే నేను 40 మంది పిల్లలు నేను సాధన చేసేటప్పుడు నేను కనీసము 2.5 సంవత్సరాలు నేను సాధన చేసిన ఈ దశమహావిద్య. చాలా ఇంట్రెస్ట్ నాకు. ఉగ్ర విద్యలు అంటే నాకు చాలా ఇష్టం. నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటా కదా. అట్లా 40 మంది పిల్లలతో కలిసి నేను ఈ సాధన చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సాధించడం, ఆ మంత్రసిద్ధి సాధించడం కూడా మనకు సపోర్ట్ కావాలి, ఒకరం చేయలేం. చాలా గొప్ప శక్తి. దశమహావిద్య గ్రహదోషం, ఏ గ్రహదోషం ఉందో ఆ అధిదేవత దశమహావిద్య చేయించుకుంటే 100% ఒక 2 నెలలు 2-3 కొంతకాలం లేట్ అయినా పర్లేదు, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది. కొంతకాలం లేట్ కావచ్చు మన కర్మానుసారాన్ని బట్టి. ఎందుకంటే ఈ దశమహావిద్య చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ దశమహావిద్య యొక్క శక్తి ఏం చేస్తుంది? మన కర్మ ఉంటుంది కదా, మన కర్మ మీద ఫైట్ చేస్తుంది, చెడు కర్మ మీద ఫైట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మవారు దశ అంటే ఇక్కడ ఏంది? మారటము అని అర్థం. ఇక్కడ లెక్కల ప్రకారం అంటే మ్యాథమెటికల్ ప్రకారం దశ అంటే 10. యాక్చువల్గా సంస్కృతంలో దశ అంటే మారటము, అంటే దశనే మార్చేటువంటి విద్య కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ విద్యలకు. ఎందుకంటే కర్మ మీద ఫైట్ చేస్తుంది కదా. కానీ రిజల్ట్ 100% ఉంటుంది, తప్పకుండా ఉంటుంది దశమహావిద్య చేయించుకుంటే. ఈ విధంగా దశమహావిద్యలు ఏర్పడాయి అన్నమాట. ఓకే. అంటే దశమహావిద్యలు అంటే పూజలు చేసేటప్పుడు సో బలులు ఇస్తారంటారు కదా. సో బలులు ఇయ్యాల పక్క ఇక్కడ బలి అని అయితే నేను ఇక్కడ చదవలేదు వాస్తవానికి. పంచమకారాలు ఉంటాయి. దానికి కొన్ని బీజాక్షరాలు కూడా చెప్పారు సాత్విక పూజలో. ప్రతిదానికి కొన్ని బీజాక్షర సాక్షిగా పూజ చేయొచ్చు. నేను అదే చేపిస్తాను, నేను బలులు ఇవ్వను. పంచమకారాలకు బదులుగా బీజాక్షరాలు ఉపయోగించి. ఇప్పుడు అమృతం కావాలంటే వం బీజం చదువుతాం, అట్లా కొన్ని బీజాలు చదువుతాను అన్నమాట. అంటే వాటికి సంబంధించిన బీజాలు ఉంటాయి కాబట్టి అవి చదివేస్తే అంటే ఈ దశమహావిద్యలు మైథునము అన్నప్పుడు కొంచెం ఎట్లుంటుంది చెప్పండి? ఒక స్త్రీ ఒక పురుషుడు అదే అంత ఉంటుంది. ఇది కలియుగంలో అది కొంత కరెక్ట్ కాదు. కొన్ని పూజలలో చెప్పబడ్డాయి అట్లా చేయాలి, కానీ నాకు నచ్చదు. అది నచ్చక సాత్వికంగానే చేస్తాను. కానీ బలులు అంటే ఆడ పాపం చేస్తున్నట్టే కదా, ఇంకా పూజ ఎక్కడ ఫలిస్తుంది నాకు తెలిసి. అది తప్పు, అది యాక్చువల్గా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది కామాఖ్య దేవి గురించి. సో అక్కడ నేను అస్సాం ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ బలులు ఇస్తున్నారు. సో అక్కడ చిన్న చిన్న మేకలు ఉంటాయి, మేకలను కట్ చేస్తూ ఉంటారు. అది పాపం అంటారా? 100% పాపమే నాకు తెలిసి. ఓకే. అదంతా క్రియేట్. ఎక్కడ కూడా అమ్మవారు బలి అడగలే. ఆమె లోకానికి మొత్తం అధిదేవత. అసలు యాక్చువల్గా కామాఖ్య టెంపుల్ నుంచే సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. ఆడ పుట్టే కాడపోయి చంపడమైందని నాకు అదే అర్థం కాదు. నేను అందుకనే మొత్తుకుంటా. నాకు నచ్చదు బలి అనేది, ఫస్ట్ నుంచి నచ్చదు. సాత్వికంగానే నేను ఏదైనా చేస్తా.
ఓకే. నేను చాలా చేపించిన విద్యలు కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే కలియుగంలో పూజ అంటే దశమహావిద్య పూజ మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే శరీరం మొత్తానికి సంబంధించి ఉంటుంది. అంటే నీ శరీరం మనం ఏం చేస్తుంది, మనం పుట్టినప్పుడు పంచభూతాత్మకంగా ఏర్పడేటువంటి ఈ శరీరం మాత్రమే కర్మను పొందుతుంది. మరి ఈ శరీరాన్ని మొత్తం శుద్ధి చేయాలన్నప్పుడు ఈ శరీరంలో ఆల్రెడీ మనకు సప్త చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తుంది ఆ విద్య. కొంచెం టైం పడుతుంది, తొందర పడకూడదు. కొంతమందికి అలా ఇప్పుడు వాళ్ళకు శుభకర్మ నడుస్తుంది అనుకుందాం. ఇప్పుడు శుభకర్మ నడుస్తున్నప్పుడు తొందర చేసిన 11 రోజులకి రిజల్ట్ వస్తుంది కొంతమందికి. కొంతమందికి 3 నెలలకు వస్తుంది, కొంతమంది 6 నెలలకు వస్తుంది. కానీ రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ కూడా చేయించిన, నేను డాక్టర్లకు చేయిస్తే సంతానం లేని వాళ్ళకు ఇట్లా ఉంటాయి కదా గ్రహ దోషాలు ఉన్న వాళ్ళకు చేయించిన 100 తప్పకుండా రిజల్ట్ వచ్చింది. ఓకే. అంటే దశమహావిద్యలు అని అంటే 10 దేవతలకు పూజలు చేయాలా, లేకుంటే ఒక్కో దేవత ఒక్కొక్క ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఏం చెప్తా అంటే గ్రహ దోషాన్ని చూస్తా ఫస్ట్. ఇప్పుడు జాతకం చూసినప్పుడు ఉదాహరణకు నీకు సూర్యగ్రహ దోషం ఉంది. ఇప్పుడు నువ్వు రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నావు, నా తానికి వచ్చినప్పుడు నేను జాతకం పరిశీలించిన తర్వాత సూర్యగ్రహ దోషం ఉందని తేలింది అనుకుందాం జాతకంలో. అప్పుడు సూర్యగ్రహ దోషాన్ని సూర్యునికి అధిదేవత ఎవరు దశమహావిద్యలో మాతంగి అని చెప్పే కదా, మాతంగి యొక్క పూజ చేయించు. అధిదేవత ఉగ్రదేవత చెప్తుంది కాబట్టి సూర్యుడు కూడా తొందర ప్రసన్నం అవుతాడు, ఆ దోషాన్ని క్లియర్ చేస్తాడు ఆయన. ఓకే. అంటే మన పైన ఏ గ్రహం అయితే ఆగ్రహంగా ఉంటుందో సో ఆ గ్రహానికి సంబంధించిన దేవతకు ఈ దశమహావిద్యాలలో పూజలు చేస్తే కొంచెం అది అయిపోతుంది. ఎమ్మటే అంటే ఏమవుతుంది అంటే అమ్మవారు చెప్తుంది, ఏయ్ సూర్యగ్రహమా వదిలేయి, నువ్వు దోషంగా ఉండకు ఇతనికి, నేను చెప్తున్నా వదిలేయి. అది దేవత కదా, ఉగ్రదేవత మళ్ళా చెప్పినప్పుడు వదిలేస్తుంది. అంటే సూర్యుడు వదిలేస్తాడు. నిజంగా వాస్తవాలు ఇవన్నీ 100% వాస్తవాలు. ఇవన్నీ కూడా మనకు ఋషులు చేసే మనకు భూమి మీదకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ వాస్తవాలు. నేనైతే నాది డాక్టర్ కూడా అయిపోయింది కదా, నేను దీంట్లోనే ఎక్కువ నమ్ముతా. ఓకే. 100% నేను విద్యలను ఎక్కువ నమ్ముతా. అయితే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే ఋషులు చెప్పారు కదా అని చెప్పేసి. అయితే నాకు ఒక క్వశ్చన్, ఋషులు కానీ మహర్షులు కానీ సో వీళ్ళు అంటే చాలా ఎక్కువ జీవితకాలం బ్రతికిరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనం వింటూ ఉన్నాం. సో ఇది నిజమేనా? అంటే ఎట్లా బ్రతికుండొచ్చు వాళ్ళు? అంటే ఇక్కడ వాస్తవానికి సృష్టి గురించి తెలియాలి ఫస్ట్. అంటే సృష్టిని బ్రహ్మదేవుడు ఇప్పుడు ఒక జీవి యొక్క ఆయుష్ ముందే నిర్ణయిస్తాడు ఇన్ని సంవత్సరాలని మనం అనుకుంటాం. వాస్తవానికి అది వాస్తవం కాదు, అది అపోహ మాత్రమే. వాస్తవానికి బ్రహ్మదేవుడు ఏం నిర్ణయిస్తాడో తెలుసా? ఒక జీవి ఇంత ఇన్నిసార్లు ఊపిరి పీల్చాలి అని రాస్తాడు అంతే ఆయన. ఓకే. ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది ఆయుష్ మొత్తం. ఒక జీవి ఇన్నిసార్లు అంటే విధి నిర్ణయం ప్రకారము ఇన్నిసార్లు ఊపిరి పీల్చాలి అనేది రాస్తాడు అంతే ఒక జీవికి సంబంధించి. తద్వారా ఆయుష్ నిర్ణయం అవుతుంది. అట్లా ఉదాహరణకు ఎట్లా అంటే నువ్వు బాగా చూడు, నేనేం చెప్తున్నా అంటే ఒక ఉదాహరణకు ఎక్కువ ఊపిరి తీర్చుకున్నాం అనుకో తక్కువ రోజులు బతుకుతాం మనం. ఊపిరి ఎక్కువ తీర్చుకోకూడదు. అంటే శరీరంలో ఈ వాయువును బంధించాలి మనం. ఎంత బంధిస్తే అన్ని ఎక్కువ రోజులు బతుకుతాం. కానీ బంధించలేం కదా, అది సాధన ద్వారా సాధ్యం అది. అంటే అర్థమైంది, ఎక్కువ ఊపిరి పీల్చుకుంటేనేమో తక్కువ సంవత్సరాలు బతుకుతాం, తక్కువ ఊపిరి పీల్చుకుంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. అసలు ఊపిరి పీల్చుకోకుండా బతికే ఉన్నాం కదా. దాన్ని బంధించాలి, పీల్చుకున్న దాన్ని ఊరికనే వదిలేయద్దు. శరీరంలో కొంతసేపు బంధించాలి, బంధించితే ఆయుష్ పెరుగుతుంది. అందుకే అంటే ఈ ఋషులు మహర్షులు అయితే ఆయుష్ అనేది మన చేతిలో ఉంటుంది. కాకపోతే బ్రహ్మదేవుడు ఏం నిర్ణయిస్తాడంటే ఇన్నిసార్లు పీల్చాలి ఈ జీవి, విధి నిర్ణయం ప్రకారం నిర్ణయిస్తాడు కర్మానుసారంగా. ఈ జీవి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలి అని ఆయన లెక్క రాస్తాడు అంతే. కానీ దాన్ని క్యాల్కులేషన్ చేసుకున్న దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఉదాహరణకు మన తాను ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలు అయిపోకుండా మనం కాపాడుకుంటే డబ్బులు ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి. ఒకటి రోజు ఖర్చు పెడితే ఒకటి రోజు అయిపోతాయి. ఇదే విధంగా ఆ పీల్చుకునేటువంటి ఈ వాయువు ఉంది కదా గాలి, దాన్ని మనం శరీరంలో భద్రపరచుకోవాలి యోగా సాధన ద్వారా. తర్వాత మన ప్రాణాయామం ఉంటుంది, ఆ సాధన ద్వారా. తర్వాత మంత్రస్వాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంత్రం చేస్తున్నాం, ఎట్లా ఇప్పుడు ఉదాహరణకు ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షర మంత్రం నేను చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా, ఓం నమ శివాయ, నేను ఫస్ట్ గాలి పీల్చుకుంటున్నా చూడు, ఇట్లా చేయాలి యాక్చువల్గా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అని ఈ మంత్రం ద్వారా నేను వాయువును బంధించిన శరీరంలో. ఈ వాయువు అనేది ఏంది, శరీరంలో నిలిచి ఉన్నది. ఇది
ఆయుష్ పెంచడానికి ఇది యాక్చువల్గా ఈ శరీరానికి అది యాక్చువల్గా ధనం లాంటిది అన్నమాట. ఇది లోపల నిలిచి ఉంది, దాని ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంది. అట్నే ఋషులు కూడా యోగ సాధన ద్వారా తర్వాత ప్రాణాయామం ఉంటుంది, ఆ ప్రాణాయామం దాని ద్వారా కొన్ని మంత్ర సాధనల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, శరీరంలో వాయువును బంధించి 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. నువ్వు కూడా చూడు, రోజు ఇట్నే చేయి, నువ్వు 100 సంవత్సరాల కంటే ఎక్కువ. మనం ఏమనుకుంటావు, ఇప్పుడు కలియుగంలో మానవుడు 100 సంవత్సరాలు మాత్రమే బతకాలని అనుకుంటాం. బ్రహ్మదేవుడు రాసిన అనుకుంటా, అది తప్పు. యాక్చువల్గా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఇన్నిసార్లు నువ్వు ఊపిరి పీల్చుకో అని రాస్తాడు. ఒక మనిషి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలనేది రాస్తాడు. ఆ ఊపిరిని మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి, దాన్ని మనం బంధించుకున్నాం అనుకో ఎక్కువ రోజులు ఉంటాం, 100 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు బతాం అట్లా. అందుకనే మంత్ర సాధన ద్వారా నేను అందుకనే చెప్తాను, మంత్రం చేసే విధానంలో వాయువును బంధించండి శరీరంలో. అదే కదా ప్రాణవాయువే కదా ఇక్కడ శక్తి, అసలు శక్తి. ఈ సోల్ అంటే అదే ఇక్కడ వాయువే. అందుకని చెప్పి దాని శరీరంలో బంధించు. అందుకనే ఋషులు ఏం చేస్తారు, సమాధి స్థితిలో, నిశ్చల సమాధి స్థితిలో యోగ శక్తి ద్వారా, మంత్రశక్తి ద్వారా 1000 సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు, ఈ ఊపిరి పీల్చుకొని బంధించడం ద్వారా. ఓకే, ఈ యొక్క వాయువు అంత పవర్ అట్లా. అందుకనే వాళ్ళు 1000 సంవత్సరాలు బతుకుతారు. ఉదాహరణకు ఇంకోటి కూడా చెప్తా సైన్స్ ప్రకారం. ఇప్పుడు ఒక కుక్క ఉందనుకో, కుక్క అదేం చేస్తుంది, నిమిషానికి 30 సార్లు ఊపిరి పీల్చుకుంటుంది. అది నిమిషానికి 30 సార్లు, మీరు చూడు, నిమిషానికి 30 సార్లు ఊపిరి పీల్చుకుంటుంది. దాని యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు, 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రమే. అంటే ఎక్కువ పీల్చుకుంటుంది కదా, ఎక్కువ పీల్చుకొని వదులుతుంది. శరీరంలో అంటే శరీరంలో బంధిస్తలేదు వాయువును, వదిలేస్తుంది పీల్చి. అందుకని ఎక్కువ ఊపిరి పీల్చుకుంటుంది కాబట్టి అది 10 నుంచి 12 సంవత్సరాలే బతుకుతుంది. తర్వాత తాబేలు, నీటిలో ఉన్న తాబేలు ఏం చేస్తుంది, 3 నిమిషాలకు ఒకసారి ఊపిరి పీల్చుకుంటుంది. 3 నిమిషాలకు ఒకసారి ఊపిరి పీల్చుకుంటుంది. అది 300 సంవత్సరాలు బతుకుతుంది. తాబేలు 300 సంవత్సరాలు? మరి అది సైన్స్ పరంగా కదా. మరి ఇదేం కాదంటావు, చూడు పరీక్షించు. తాబేలు 300 సంవత్సరాలు బతుకుతుంది. అంటే మన శరీరంలో ఊపిరిని అంటే వాయువుని ఎంత బంధించగలుగుతామో అంత ఆయుష్ పెరుగుతుంది. నువ్వు కూడా 300 ఏళ్ళు బతకొచ్చు అవసరమైతే. బంధించు, సాధన చెయ్యి. చెయ్యాలి, చేస్తేనే అర్థమవుతుంది ఏదైనా, ముతానే కాదు, చెయ్యి. అది నీకు వచ్చానికి సమాధానం ఇది. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్య. సో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అంటారు కదా, సో నిజమేనా అది? ఆత్మహత్య మహాపాపం 100%. ఎందుకంటే తన ప్రాణం తను తీసుకుని చెప్పినా కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దేవుని కంటే గొప్ప జన్మ మానవ జన్మ అని ఇంతకు వీడియోలో కూడా చెప్పిన. అలాంటి గొప్ప జన్మ అంటే ఇదేంది, అన్ని సౌలభ్యాలను పొందుతుంది మానవ జన్మ. అంత మంచి ఛాన్స్ మళ్ళీ పోతే వస్తుందా? ఓకే, సరే. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉత్పన్నమైంది, దాని గురించి మనం మాట్లాడదాం. సో ఆత్మహత్య, జీవ సమాధి ఈ రెండు ఒకటేనా కాదా? ఎట్లా ఒకటైతే? ఆత్మహత్య అంటే నువ్వు బలిసి నీ యొక్క ప్రాణాన్ని నువ్వు తీసుకుంటే అది ఆత్మహత్య అయితే. అవును, జీవ సమాధి కూడా అదే కదా. అంటే మన అంతలో మనము జీవ సమాధి అంటే తప్పు. యోగులు స్థితులు ఏం చేస్తారంటే నిశ్చల సమాధి స్థితిలో, నేను ఇంతకుముందు కూడా వచ్చిన నిశ్చల సమాధి స్థితిలో వాళ్ళు వాయువును బంధించి ఆ సమాధిలో కొన్ని 1000 సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళు చనిపోతారని నువ్వు అనుకుంటున్నావు. ఆ జీవ సమాధి అంటే అదే. ఇప్పుడు బ్రహ్మం గారు చేసింది అదే కదా, జీవ సమాధి. ఆయన ఎమ్మటే అందులోకి పోయి చనిపోయినా అనుకుంటున్నావా? ఇట్లా కాదు. వాయువును బంధించి కొన్ని 1000 సంవత్సరాలు బతుకున్నాడు ఆయన. ఇది ఎమ్మట ప్రాణం తీసుకునేది, దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్, తాళపత్ర గ్రంథాలు. సో అంటే మీరు చదివిన అన్నారు కదా, అంటే వాటి ఆధారంగా సర్వకార్య సిద్ధి మంత్రం ఏమన్నా ఉంటుందా? అంటే ఆ మంత్రం ఏంటి అసలు? తాళపత్ర గ్రంథాల ఆధారంగా సర్వకార్య సిద్ధి మంత్రం ఓకే ఉంటుందా? అంటే అసలు అంటే ఏంది అంటే నేను విన్నా అంతే. ఇంకోటి, ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు ఉంటాయి అంటే మీరు చదివిన అన్నారు కదా, నిజంగా అవి ఎక్కడ ఉంటాయి అసలు? మీరు చూసిర్రా? దాని తర్వాత ఈ సర్వకార్య సిద్ధి గురించి చెప్పండి. కొంతమంది సిద్ధుల ద్వారా దాన్ని సేకరించాలి. ఆల్రెడీ బుక్కులు రాసిరు తాళపత్ర గ్రంథాలు. కొంచెం మంచి మన గురువులు ఉంటారు కదా, గురువులు రాసిరు, ఆల్రెడీ సేకరించి రాసిరు. అలాంటిది ఒక బుక్కు, మంచి నిష్ణాతులైన గురువు రాసినటువంటి ఒక బుక్ నా దగ్గర ఉంది. అది చాలా ప్రాచీనమైన బుక్కు. దాన్ని నేను ప్రిపేర్ అవుతూ ఉంటా. ఓకే. అట్లా ఫస్ట్ ఎవరు కూడా తాళపత్ర గ్రంథాలు అందరికాడ ఉండవు, వాళ్ళు సేకరిస్తారు. కొంత గొప్ప మనకంటే సీనియర్ గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గ్రహించి పుస్తకం రాస్తారు. అందులో ఉన్నటువంటి విధి విధానం మొత్తం ఒక దాంట్లో రాస్తారు, ఒక గ్రంథ రూపంలో రాస్తారు. ఆ గ్రంథం నేను సంపాదించిన, అది నా తానుంది, దాని ప్రకారం నేను ప్రిపేర్ అవుతా.
ఓకే. అయితే దాంట్లోనూ సర్వకార్య సిద్ధి మంత్రం మంత్రం. సర్వకార్య సిద్ధి మంత్రం అంటే అపరాజిత దేవి గురించి చెప్పబడ్డది. మ్మ్. ఆ మంత్రం ఏంటంటే జయ విజయ సమేత శ్రీ అపరాజితాయై నమః. ఈ మంత్రము నువ్వే కార్యానికి పోయినా గడప దగ్గర ఉండి 108 సార్లు చదువుకొని పో, ఆ కార్యం 100% 100% సక్సెస్ అవుతుంది. ఒకసారి మంత్రం చెప్పండి. జయ విజయ సమేత శ్రీ అపరాజితాయై నమః. జయ విజయ సమేత శ్రీ అపరాజితాయై నమః. ఓకే. అంటే తాళపత్ర గ్రంథాలలో ఉంది ఈ మంత్రం. అంటే అపరాజిత దేవి మంత్రం ఇది. ఉమ్. అంటే ఆ దేవి అంటే ఎవరు అసలు? అసలు ఆ అపరాజిత దేవి అంటే దసరా నవరాత్రులు ఉన్నాయా, అవును. చివరి దేవత అంటే ఆ 10 నవరాత్రులు 9 దేవతలు కలిసి ఒకే దేవతగా చివరి రోజు ఏర్పడుతుంది. జమ్మి వృక్షంగా ఏర్పడుతుంది అమ్మవారు. ఆహా, ఓకే. అపరాజిత దేవి స్వరూపం ఏంటంటే జమ్మి చెట్టు. మ్మ్. ఆ దసరా రోజు 9 రోజులు నవరాత్రులు నవరాత్రులు అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత 10వ దసరా రోజు రోజు, అపరాజిత దేవి అవుతుంది. అన్ని కలిపి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం అందరం. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాం. ఆ జమ్మి చెట్టు స్వరూపానే అపరాజిత దేవి అంటాం. ఓకే. అపరాజిత దేవి మంత్రం ఎవరైతే చదువుకొని పోతారో 100% కార్యసిద్ధి నంబర్ 1గా అవుతుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ నన్ను అడగమని చెప్పి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అంటే అక్షింతలు ఎందుకు వేస్తారు, అక్షింతల యొక్క విశిష్టత ఏంటిది, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అక్షింతలు వేయొద్దు అంటారు. అంటే పెళ్లి కాని వాళ్ళు అక్షింతలు వేయొద్దు, పెళ్ళైన వాళ్ళు అక్షింతలు వేయాలంటారు. అంటే దీనికి కారణం ఏంది? అయితే ఫస్ట్ దాంట్లో అర్థం ఎతకాలి. ఫస్ట్ ఓకే. అక్షతలు అంటారు దాన్ని. అక్షింతలు. అక్షింతలు కాదు, అక్షతలు. ఓకే. ఓకే. అయితే క్షతం అంటే ఇక్కడ ఏమవుతుంది, క్షతము అంటే నాశనము అని అర్థము. ఓకే. క్షతము అంటే ఏంది, నాశనము అని అర్థం. అక్షతము అంటే ఏంది, నాశనము లేనిది అని అర్థము. అదొకటి. తర్వాత దానిలో ఏమడుగుతాం, కొన్ని కుంకుమ, పసుపు, బియ్యం వాడతాం. ఇవి శుభానికి సంకేతం. వీటి అన్నిటితో తయారైంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, తయారు చేసేది పెద్దలు ఏం చేస్తారంటే, కొంతమంది అంటే మనకు ఉదాహరణకు మనకంటే పెద్దోళ్ళు దీవిస్తారు. నిండా నూరేండ్లు సుఖ సంతోషాలతో, ఏ ఆరోగ్యం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా నువ్వు నిండా నూరేండ్లు మంచిగా జీవించమని మనం ఆశీర్వాదం చేస్తాం. అది అన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ. నేనేమో నాశనం కానిది కదా అక్షతలు, దాంట్లో డెఫినేషన్ ఉంది. అట్లా దాని ద్వారా చేస్తే ఏమవుతుంది అంటే ఆ స్వభావం ఏర్పడుతుంది వాళ్ళకు. ఓకే. అట్లా ఇంకోటన్నా, అంటే దీపారాధన మనం చేస్తూ ఉంటాం అంటే పూజ చేసేటప్పుడు. అంటే దీపారాధన ఎందుకు చేయాలి, అంటే దాని విశిష్టత ఏంటిది అసలు? దీపారాధన అనేది ఎందుకు చేయాలనేది చెప్తా చూడండి క్లారిటీగా. అయితే దీపారాధన చేసేటప్పుడు ఒక అంతరార్థం తెలుసుకోవాలి మనం. అంటే దీపారాధన అంటే అర్థమైందంటే, మన శరీరాన్ని ప్రమిదగా అంటే దీపపు కుందిగా, ప్రమిద అంటాం దాన్ని. మన శరీరాన్నే ప్రమిదగా చేసి మనసును ఒత్తిగా తయారు చేసి వెలిగించినటువంటి జ్ఞానము ఎవరికి సమర్పించాలి, దైవానికి సమర్పించాలి. సమర్పించినప్పుడు ఏమవుతుందంటే దైవం ఆ ఎలుగు గుండా వచ్చి మనలా కాపాడుతాడు అని చెప్పేసి దీనికి అంతరార్థం. అంటే అర్థమైంది, శరీరాన్నే ప్రమిదగా చేయాలి, మనసును ఒత్తిగా పెట్టాలి. వెలిగించినప్పుడు వచ్చే క్రాంతి వెలుగు ఉంటుంది చూసినావా, అది ఎవరికి సమర్పించాలి, దేవునికి సమర్పించాలి. సమర్పించినప్పుడు ఆ వెలుగు రూపంలో, ఆ వెలుగు అంటే ఇక్కడ దైవం ఏంది, శూన్యం కదా, ఆ వెలుగు రూపంలో దైవం వచ్చి మనలా కాపాడుతుంది అనేది అర్థం. ఇది తెలుసుకోవాలి. అంటే దీపారాధన చేసేటప్పుడు ఎంత నిబద్ధతతో చేయాలో అర్థం చేసుకోవాలి. ఆషామాషగా చేస్తే ఫలితం ఉండదు. అందుకనే అగ్ని అంటేనే ప్రజ్వల. అందుకని జాగ్రత్త తీసుకోవాలి. మన శరీరమే అక్కడ ప్రమిద, తర్వాత మనసు ఒత్తి, తద్వారా వెలిగించినటువంటి అగ్ని ఏమవుతుంది, జ్ఞానము. ఆ జ్ఞానం అనేటువంటి వెలుతురుని ఎవరికి ఇవ్వాలి, ఇక్కడ దైవానికి సమర్పిస్తే ఆ వెలుతురు గుండా వచ్చి మనల్ని కాపాడుతాడు భగవంతుడు. ఇది దీనికి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పూజలు చేసేటప్పుడు తినకుండా పూజలు చేస్తే బెటరు, ఉపవాసం ఉండి పూజలు చేస్తే బెటరు అంటారు. అదేవిధంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళే ముందు తినకుండా వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం, తర్వాత దర్శనం అయినాక తిందాము అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి, అసలు ఉపవాసం ఉంటే ఏంటి, ఎలా ఉండాలి? ఉపవాసం అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలవాలి. ఉప అంటే దైవానికి దగ్గరగా ఉండటము. ఉప అంటే దైవానికి దగ్గరగా ఉండడం. వాసము అంటే నివసించటము, ఉండటము అని అర్థము. ఓకే. అంటే దైవానికి దగ్గరగా ఉండటమే ఉపవాసము. అయితే ఉపవాసం చేసేటప్పుడు అధికంగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. ఓకే. ఎందుకంటే మన శరీరంలోనే
సప్త చక్రాలు ఉంటాయి. సప్త చక్రాలకు 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలకు 7 అధిదేవతలు ఉంటాయి. అంటే మన శరీరమే ఒక దేవాలయం. మరి శరీరంలో ఉన్నటువంటి ఈ దేవుళ్ళకు మనం ఆహారం ఇవ్వాలి కదా, అందుకనే స్వల్ప ఆహారం తీసుకోవాలి. అది కూడా అక్వాలు పక్వాలు అని 2 ఉంటాయి. అక్వాలు అంటే వండనివి, పక్వాలు అంటే వండినవి. వండనివి పచ్చివి తినాలి. అవి కూడా ఏంది, ఆకలైనప్పుడల్లా ఒక జామ పండో లేకపోతే అరటి పండో ఇట్లా స్వల్పాహారం తిని మనం దైవానికి దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి, భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ, స్తోత్రం చేస్తూ, ధ్యాస మొత్తం భగవంతుని మీదనే పెట్టి ఉండాలి. ఇది అసలైన యొక్క ఉపవాసము. కానీ ఉపవాసం ఉన్నామని చెప్పి తిరుగుతారు, అది కాదు కరెక్ట్. భగవంతుని మీద ధ్యాస పెట్టు, దైవానికి దగ్గరగా ఉండు. ఇదే అసలైన ఉపవాసానికి అర్థం. ఇలా ఉండాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు విభూది రాసుకున్నారు నుదిట, సో అంటే శివుడు సో బూడిద రాసుకుంటారు. సో ఎందుకు అసలు శివుడు బూడిద రాసుకుంటాడు అంటే చాలా గొప్ప ప్రాసెస్ ఇది. ఏంటంటే జీవుడు పుట్టినప్పటి కానుంచి ఈ శరీరం మీద మమకారం ఎక్కువగా పెంచుకొని ఏం చేస్తాడంటే అది నాది ఇది నాది అని చెప్పేసి సంపద కోసం అయిన వాళ్ళను మిత్రులను అందరిని దూరం చేసి పోగు చేసుకున్నటువంటి ఈ ధనం ఏదైతే ఉంటుందో, ఆస్తులు ఏదైతే ఉంటుందో, ఇది చిరకాలం ఏది శాశ్వతం కాదు. చివరకు నువ్వు పెంచి పోషించినటువంటి ఈ దేహం కూడా నీది కాదు. ఇది లాస్ట్కు బూడిదనే అవుతుంది. ఆ బూడిద నేను పూసుకుంటా అని చెప్పేసి మనకు ఆ సాంకేతాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. అంటే అర్థమైంది, శాశ్వతం ఏది కాదు, అంతా ఉడక ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. లాస్ట్కు నీ శరీరం, ఇన్ని ఆశలు కోరినటువంటి ఈ శరీరం కూడా బూడిద అవుతుంది. ఆ బూడిదని నేను పూసుకొని నిన్ను ఐక్యం చేసుకుంటున్నారా నాలో నన్ను చెప్పడానికే ఆయన ఆ బూడిద పూసుకుంటాడు. ఇది అర్థం. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఊర్లలో రేణుకెళ్ళమ్మ తల్లి పూజలు చేస్తూ ఉంటారు. సో ఇంటర్ లగ్గం చేపించడం, దేవుడు లగ్గం అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక్కోసారి అవి ఫలించవు. అసలు ఫలించాలంటే ఏం చేయాలి? రేణుకా ఎల్లమ్మ పూజ అనేది చాలా గొప్ప పూజ యాక్చువల్గా. అయితే ఆమె ఈ భూమండలం మీద మొదటిగా పూజ ఎలా చేయాలో, సంసారం ఎలా చేయాలో చెప్పిన తల్లి కూడా ఆమెనే. అందుకనే స్త్రీలకు ఆమె ప్రాణశక్తి దేవతగా చెప్పబడ్డది. ఎవరైతే రేణుకెళ్ళమ్మ పూజ కరెక్ట్ చేస్తారో స్త్రీలకు ప్రాణశక్తి, సౌభాగ్యం పెరుగుతుందంట. ఇదంతా ఉడక ఆమె భూమి మీద చేసి చూపించింది. ఈ భూమి మీదనే చేసింది ఆమె సంసారం రేణుకెళ్ళమ్మ తల్లి. అందుకనే ఆమె పిలిస్తే పలుకుతుంది భూమి మీద. కానీ పూజ విధానం ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవతను పూజిస్తున్నావు ఆ దేవతకు ఒక బీజం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజం అంటే విత్తనం, మొలకెత్తాలి కదా, ఒక బీజం ఉంటుంది. చాలా వరకు మా ఇంట్లో రేణుకెళ్ళమ్మని ఇలా పూజిస్తున్నా, నేను నిష్టలతోటి పూజిస్తున్నా, కానీ ఫలితం వస్తలేదు సార్ అని నాకు అడిగిరు కొంతమంది. అయితే దానికి సమాధానం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎల్లమ్మ తల్లి, రేణుకెళ్ళమ్మ తల్లి యొక్క బీజాక్షరం తెలుసుకోండి. ఫస్ట్ బీజాక్షరం తెలుసుకోండి. ఆ బీజాక్షరంతో మూలమంత్రం చేసుకోండి. మూలమంత్రం చేస్తే మీరు ఉపవాసం ఉండి పూజ చేసుకోండి, 100% ఆ పూజ ఫలిస్తుంది. భూమి మీద రేణుకెళ్ళమ్మ తల్లి పూజ తక్షణమే ఫలిస్తుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నదామా కొన్ని రోజులు సంసారం, అంటే భూమి మీద భార్య భర్తలు ఇద్దరు కలిసి సంసారం చేసిరు, ఇద్దరు జమదగ్ని రేణుకెళ్ళమ్మ తల్లి. అందుకని ఆమె స్పర్శ ఉంది కదా భూమి మీద, అందుకని పిలిస్తే పలుకుతుంది. ఆమె బీజాక్షరం ఏమిటంటే క్లాం. ఇది ఎవరు చెప్పలే ఇంతవరకు. క్లాం. ఈ క్లాం అనేటువంటి బీజం చదవాలి ఆమెకు. అంటే ఎట్లా, ఆ మూలమంత్రం ఏమవుతుంది ఇప్పుడు, ఓం క్లాం రేణుకాయై నమః. ఓం క్లాం రేణుకాయై నమః, ఇదే ఉపదేశం. ఓం క్లాం రేణుకాయై నమః. ఈ మూలమంత్రం చేసుకుంటూ రేణుకాదేవిని పూజించండి. అమ్మవారు పలికి తీరుతుంది, అనుకున్న కోరికలు సక్సెస్ చేస్తుంది ఖచ్చితంగా. స్త్రీలకు మాత్రం చేసుకోవచ్చు. అంటే ఓం క్లాం రేణుకాయై నమః అనేటువంటి మంత్రంతో అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే దైవము మంత్రాధీనంలో ఉంటుంది, తెలుసుకోవాలి, తెలుసుకొని పూజించాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అంటే దేవుని లగ్గం చేసేటప్పుడు, అంటే రేణుక ఎల్లమ్మ తల్లి లగ్గం చేసేటప్పుడు, అంటే పుట్టమన్ను దేవాలి, ఇట్లా తీసుకొచ్చి గద్దె చేస్తారు, బోనాలు ఎత్తుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రాసెస్ అంతా నిజంగా ఉందా? నేను ఎవరి భావన నేను దెబ్బతీయను, ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళది. కానీ నేను ఎవరికైనా సరే, ఇలా పైనటోళ్ళకైనా సరే, ఎవరికైనా చెప్తున్నా ఏంటంటే, ఒక మంత్రం జపించండి. అప్పుడు దేవత యొక్క శక్తి నీలోన ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.
కొంతమందికి గద్దె చెప్తా అని పైన నింతుంటారు చూసినావా. అయితే కొంతమంది అపోహతోటి ఇమాజినేషన్ తోటి కూడా నింతుంటారు, వాళ్ళకి ప్రమాదం. ఎందుకంటే కలియుగంలో దుష్టశక్తులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అవి వాళ్ళను ఏం చేస్తే ఆవాహనం చేస్తే ఆవగించడం, అట్లా తద్వారా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలామందిని చూసిన నేను. అందుకని మీకు అమ్మవారి మీద అంత ప్రేమ ఉంటే మూలమంత్రం చేసుకోండి. మూలమంత్రం చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన కదా మంత్రం, ఆ మంత్రం రోజు జపించండి, ఒక 1000 సార్లు జపించండి. అమ్మవారి యొక్క శక్తి నీలోన ప్రజ్వలిస్తుంది, స్థిరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు చెప్పిన సక్సెస్ అవుతుంది. నువ్వు ఏదైనా తాంత్రిక క్రియ చెప్పిన అంటే కామన్గా అమ్మవారిని పూజిస్తున్నావు కదా, ఇప్పుడు ఈ మంత్రం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి అనేది నీ వాకకుండా బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళకు కొన్ని జరుగుతాయి, మంచిగా ఉంటుంది, నిన్ను గౌరవిస్తారు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఈ పైన వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న స్థితిలో మంత్రం చేస్తూ ఉన్న వాళ్ళు అయితే గొప్ప స్థానానికి వచ్చారు చాలామంది కూడా. ఈ మంత్రం లేకుండా కొంతమంది తెలియని ఇమాజినేషన్, అంటే ఇప్పుడు డబ్బుల ధర వినగానే పై వస్తుంటుంది వాళ్ళకు, అది ఇమాజినేషన్ అనాలి యాక్చువల్గా. బట్ అప్పుడు ఏం చేస్తారు, నాకు అమ్మవారు వస్తుందని మోసపోతున్నారు. తద్వారా ఆరోగ్య సమస్యలు తెచ్చుకో. ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ స్థితిగతులు లేని శక్తులు ఉంటాయి కదా, ఈ అమ్మాయి అమ్మవారు అంటుంది కదా, అవి చూసి ఏం చేస్తాయి, ఆమె మీద ఫైట్ చేస్తాయి. మరి ఈమెలో ఉన్న స్థిరశక్తి లేదు కదా. అమ్మవారి శక్తి ఉంటే దాని మీద ఆ దుష్ట శక్తుల మీద ఫైట్ జరుగుతుంది. అమ్మవారి శక్తి ఫైట్ చేసి వీళ్ళని రక్షిస్తుంది. అందుకని మంత్రం చేయండి, మంత్రం చేసి చేసుకోండి, తప్పులేదు. ఇదే నేను వాళ్ళకి హెచ్చరించేది. అయితే ఇంకోటి ఏంటంటే గ్రామాలల్లో ఈ దయ్యాలు భూతాలు ఇవన్నీ పట్టినాయి అది అంటా ఉంటారు. నిజంగా దయ్యాలు భూతాలు ఉన్నాయా? సో అవి వదిలిపోవాలంటే నువ్వే అన్నావు కదా శివసార్, ఇప్పుడు ఆత్మహత్య అన్నావు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ యొక్క ఆత్మ ఎక్కడ పోతా, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ గాలిలోనే తిరగాలి కదా, వాళ్ళు దయాలే కదా. మరి దయ్యాలు తిరుగుతాయా? మరి తిరగకేం చేస్తాయి? ఇప్పుడు నా మధ్యన ఉన్నాయి, నీ మధ్యన ఉన్నాయి, దానికి శరీరం దొరుకుతలేదు, వాయు రూపంలో తిరుగుతున్నాయి. నువ్వు మతి లేకుండా ఏదో ఉన్నావనుకో, నేను ఆవగిస్తాయి. నీలోన నీ మనసును నువ్వు కోల్పోయినావు అనుకో, అవి ఆవగిస్తాయి. అందుకనే డల్లుగా నీరసంగా ఉన్న వాళ్ళకు ఎక్కువ పడుతుంటాయి దయాలు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు ఒకటి ఏదో రకంగా అలా శరీరంలో ఉంచుకోరు, ఎక్కడనో ఆలోచన చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ పడతాయి గాలి ధూళులు, ఈ దయాలు భూతాలు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకు తాంత్రిక క్రియ కూడా ఏం చేయాలంటే ఇది పైన కూడా వర్తిస్తుంది. ఈ అమ్మవారు వస్తుంది అని చెప్తారు చూడ, వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోండి. చెప్తా ఏంటంటే ఇప్పుడు ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు కానీ, తర్వాత మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు కానీ, తర్వాత శనివారం అమావాస్య వచ్చినప్పుడు కానీ మన నల్ల ఉమ్మెంత చెట్టు అని మనకు పల్లెటూర్లలో దొరుకుతుంటుంది. నల్ల ఉమ్మెంత చెట్టు, ఆ వేరుని తెచ్చుకోండి ఫస్ట్. అంటే వేరుని తెచ్చేటప్పుడు ఆ చెట్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి మనం. ఎందుకంటే ఏరు తెస్తున్నప్పుడు దాని ప్రాణం తీస్తున్నావు కదా, రిక్వెస్ట్ చేయి, అమ్మ నా అవసర నిమిత్తం నీ నుంచి ఏరుని తెంచుకుంటున్నా, నన్ను ఆశీర్వదించు అని ఫస్టే కొన్ని సంస్కారాలు చేయాలి. ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయాలి, పసుపు కుంకుమలు వేయాలి, ఓ పంచదార నైవేద్యం పెట్టి 2 అగరబత్తులు ముట్టించుకొని అప్పుడు మల తెల్లారి పోయి ఆ ఏరు తెచ్చుకొని నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో 300 సార్లు జపించండి. అమావాస్యకు ముందు రోజే చేయాలి తతంగం, అమావాస్య రోజు తెచ్చుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం క్షిప స్వాహ. ఇది గరుత్మంతుని మంత్రము. చదువుతున్నప్పుడే ఫలిస్తుంది. ఎందుకంటే గరుత్మంతుడు వాయుగమనుడు కదా, గాలిలో ప్రయాణం చేస్తుంటాడు ఎక్కువ, ఆయన పిలిస్తే పలుకుతాడు కలియుగంలో. అందుకని ఓం క్షిప స్వాహ అనేటువంటి మంత్రంతో ఈ ఏరును చేతిలో పట్టుకొని మంత్రించాలి. మంత్రించిన తర్వాత స్త్రీలు అయితే ఎడమ దండకు ఇక్కడ ఈ ఎడమ దండకు కట్టుకోవాలి, పురుషులు అయితే కుడి దండకు కట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి గాలి ధూళి వాళ్ళ దగ్గరికి రాదు, 100% రాదు. చేసి చూడండి. ఓకే, అయితే మంత్రాలు ఫలిస్తాయి 100%. అంటే మంత్రం ఎందుకు ఫలించాలి సార్, నాకు అర్థం కాదు. నాకు ఒక డౌట్, అంటే మనం పల్లెటూళ్ళల్లో ఊర్లలో ఎట్లుంటుందంటే పాము కాటు అయినా కానీ తేలు కాటు అయినా కానీ మంత్రాన్ని పోయిరు అని అంటారు. అసలు పాము కాటుకు తేలు కాటుకు అసలు ఏ మంత్రం ఉంటుంది, అది ఎట్లా ఫలిస్తుంది? నేను ఒకటి చెప్తా సార్. ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు పురాతన మన పూర్వం ప్రజలు మంత్రంతోనే బతికించారు. అంతెందుకు సార్, ఇప్పుడు మా మేడానికి కూడా పెళ్లి కాకముందు సర్పం గరిచింది, త్రాచుబాం కాటేసింది. అప్పుడు ఏ ఇంజెక్షన్ ఇవ్వలే. మా ఊళ్ళో ఒక అతను ఉంటాడు, అతను మంత్రించిండు. నేను లేనప్పటికీ మంత్రించిండు. అప్పటికి చెప్పిన నేను నమ్మలే. నేను అప్పుడు ఈ శాస్త్రంలో లేను యాక్చువల్గా, అప్పుడు మ్యాథ్స్గా లెక్చరర్గా చేస్తున్నా. నేను నమ్మలే. హాస్పిటల్ తీసుకెళ్ళండి, హాస్పిటల్ చనిపోతుందని చెప్పిన. అసలు యాక్చువల్గా ఒక అతను ఉంటాడు మా ఊళ్ళో, సీనియర్ కొంచెం, ఆయన ముసలాయన, ఆయన మంత్రించిండు. యాప కొమ్మల చేతిలో పట్టుకొని మంత్రించినట. మంత్రిస్తే నిజానికి బతికింది కదా, కాటు ఉంది, పడుకుంది, ఆ కాటు బతికింది. అంటే అర్థం ఏంటంటే నేను ఏమంటున్నానంటే, నేను ఎంత డాక్టర్ అయినప్పటికీ కూడా ఋషుల యొక్క జ్ఞానాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతా. ఈ సైన్స్ కూడా ఋషుల యొక్క జ్ఞానం నుంచి వచ్చిందని నేను రీసెర్చ్ చేసిన. మంత్రం ఏంటంటే కాస్మిక్ తరంగం సార్. అది
నువ్వు ఎప్పుడైతే శబ్దం చేస్తావో తప్పకుండా అది గాలిలో ప్రయాణించి దాని పని అది చేస్తుంది తప్పకుండా. పౌనపుణ్య తరంగంగా ప్రయాణం చేస్తుంది గాలిలో. ఆ శబ్దం మంత్రశబ్దం ఎప్పుడైతే చేస్తావో దాని పని అది తప్పకుండా చేస్తుంది, విషాన్ని హరింపుతుంది. ఈ పాము మంత్రం విషయంలో చాలామంది నిష్ణాతులు ఉన్నారు, చాలామందికి ప్రాణాలు పోసిన వాళ్ళు ఉన్నారు మన పల్లెటూర్లలో. వాస్తవానికి ఫలిస్తుంది. కాకపోతే ఈ పాము మంత్రం చేసేటప్పుడు ఏం చేయాలంటే గ్రహణ కాలంలో పట్టుకోవాలి, గ్రహణ కాలంలో చేయాలి. పునశ్చరణ మొత్తం గ్రహణ కాలంలో కంప్లీట్ చేయాలి. అంటే పట్టు స్నానం నుంచి మొదలుకొని విడుపు స్నానం వరకు జపించాలి మంత్రం. అప్పటికప్పుడు ఈ మంత్రం సిద్ధ అవుతుంది. పాము మంత్రం చెప్తా. ఓం రత్నత్రయాయ విమలే విమలే స్వాహ. మళ్ళీ చెప్తున్నా, ఓం రత్నత్రయాయ విమలే విమలే స్వాహ. ఓం రత్నత్రయాయ విమలే విమలే స్వాహ. మా తమ్మునికి ఒకనికి పాంగర్చింది. నేను ఈ మంత్రంతో చెప్తే తనకి ఇష్టం ఏం ఎక్కలే. అబ్జర్వ్ పెట్టుకున్నా, నా హాస్పిటల్నే పెట్టుకున్నా, అన్ని ఇంజక్షన్లు పెట్టుకున్నా, చూద్దాం పని చేస్తుందా పని చేయలేదా. నేను ఒకానొక సందర్భంలో అమావాస్య అది గ్రహణం రోజు చేసిన, నేను గ్రహణం రోజు చేసిన ఈ మంత్రం ఆన్మీనే ప్రయోగం చేసిన నేను. దానికి మంచిగానే ఉన్నది. మంత్రించిన నీళ్ళు దాపిన నేను. తర్వాత ఎక్కడైతే కాటు ఉంటుందో వేపాకులతోనే ఆ మంత్రం మంత్రించుకుంటూ ఉన్నా. అయితే అంతకంటే ముందు కూడా ఈ పాము మంత్రం సిద్ధి అంటే ఆ గ్రహణం రోజు పాము మంత్రం సిద్ధి చేసుకోవాలనుకున్నా కదా. ఆ సిద్ధి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకు ఇది తిప్పతీగ అని ఉంటుంది చెట్టు, తిప్పతీగ యొక్క వేరును సంపాదించాలి వీళ్ళు. ఆ వేరును తెచ్చుకొని ఇదే మంత్రంతోన సిద్ధి పొందిన తర్వాత ఇదే మంత్రంతోన ఆ ఏరును చేతిలో పట్టుకొని మళ్ళీ 300 సార్లు మంత్రించుకోవాలి. ఆ తిప్పతీగ వేరును మంత్రించుకొని ఏం చేయాలి, ఫు అని 3 సార్లు ఊది వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఈ చేతికైనా ఎక్కడైనా ఆ ఏరును బంధించి పెట్టుకోవాలి. శరీరంలో ముడతాలకు కానీ ఎక్కడైనా కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఆ పాము మంత్రం ఎవరికైతే సిద్ధుందో ఈ వేరు యొక్క రక్షణ గుడుక అంటే పాము యొక్క విషం వీళ్ళకు ఒకసారి మంత్రించినప్పుడు చెడు జరుగుతుంది, నోరు చేదు ఉంటుంది. ఆ పవర్ ఇలా మీదకి, ఆ విషం ఇలా మీదకి రాకుండా ఉంటుంది అన్నమాట. ఒకసారి అభిమంత్రించినప్పుడు ఎదుటివాని మీద ఉన్నది మన మీదకి వస్తుంది. ఆ విషం ఇక్కడ రాకుండా ఇది కాపాడుతుంది. తర్వాత ఎప్పుడైనా పాము కరిచినప్పుడు ఇదే తిప్పతీగ వేరును మంచిగా మంత్రించిన వేరు ఉంటుంది కదా, రంగారించి ఏం చేయాలి, పాము కాటు కాడ పెట్టాలి. పెట్టి ఏం చేయాలి, వేపాకులు విషంతో అంటే చేదు ఉన్నాయి తినిపిస్తే వాళ్ళకు అది చేదు ఉంటేనేమో విషం దిగుతుంది, తినిపిస్తా ఉంటే ఉంది అది అట్నే అది సప్ప ఉంటుంది, స్వీట్ ఉండదు. విషం ఉన్నప్పుడు సప్పగా టేస్ట్ తెలియదు. అందుకని చెప్పేసి మంత్రించుకుంటే ఏం చేయాలి, వేపాకులు ఒక్కొక్కటి తినిపించాలి. తినిపించినప్పుడు చేదు ఎక్కువైతుంటుంది తింటా ఉంటే వాళ్ళకు విషం దిగిపోతుందని అర్థం. అంటే తిప్పతీగ ఏరును మనం కరగవేడి అంటే ఒక సాన మీద మంచిగా రాకి ఆ పేస్ట్ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టినప్పుడు ఆ విషం దిగిపోతుంది. నేను చూసినట్లు కూడా అంటే నేను ప్రయోగం చేస్తేనే చెప్తా ఏదైనా సరే, కానీ మంత్రం ఖచ్చితంగా సిద్ధింపజేసుకోవాలి. మంత్రం సిద్ధి లేనిది ఇంకా పాంగర్షణానికి నేను పోయి నురుగులు గారుతుంటుంది టక్కునే మంత్రం ఏదో గురువు గారు చెప్పిండు నేను పోయి చదువుతా అంటే కాదు. ఫస్ట్ గ్రహణ కాలంలో ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకో. ఖచ్చితంగా గ్రహణ కాలంలో ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకొని ప్రయోగం చేయి, అప్పుడు సిద్ధిస్తుంది. అయితే ఫస్ట్ నువ్వు సిద్ధి చేసుకుంటేనే నీకు సిద్ధిస్తుంది, లేకుంటే 10,000 సార్లు చేయాలి కామన్ రోజులలో. అయితే గ్రహణం కాలంలో ఇప్పుడు గ్రహణ కాలం ఎంత ఉంటుంది సార్, అవసరం 1-2 గంటలు ఉంటుంది. మంచిగా పట్టు స్నానం, గ్రహణం స్టార్ట్ అయినప్పుడే పట్టు స్నానం చేయాలి. చేసి మంచిగా మూలన కూర్చొని ఏం చేయాలి, ఈ మంత్రం చేసుకోవాలి. ఇడుపు స్నానం వరకు ఆ 1.5 సేపట్లోనే సిద్ధి అయిపోతుంది. అప్పుడు 10,000 చదవాల్సిన అవసరం గ్రహణ కాలంలో 1-2 గంటలలో సిద్ధి అయిపోతుంది. గ్రహణ కాలానికి అంత పవర్ ఉంటుంది. అంటే మరి తేలు కాటేసినప్పుడు దానికి మంత్రం, తేలుకాటుకు మంత్రం దీనికి ఉడక తేలుకాటుకు మంత్రం కూడా చెప్తున్నా. అదేంటంటే ఓం ఖం ఖం ఫట్ స్వాహ, ఓం ఖం ఖం ఫట్ స్వాహ. అంటే మొదటి కాకాడ 0 పెడితే ఖం, ఒత్తు కాకాడ 0 పెడితే ఖం ఫట్ స్వాహ. ఈ మంత్రం ఓం ఖం ఖం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని కూడా 10,000 సార్లు చేయాలి కామన్ డేస్లలో అయితే. అదే గ్రహణ కాలంలో అయితే పట్టు స్నానం నుంచి ఇడుపు స్నానం మధ్యలో చేస్తే అది సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత మీరు మనవులకు ఎప్పుడైనా అయినప్పుడు తేలికాటు అయినప్పుడు మీరు మంత్రించి చూడండి, అది పని చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, విషం దిగాలంటే ఆ వాటర్ కొన్ని తీసుకోవాలి, గ్లాసులో తీసుకొని ఈ మంత్రం ఒక 27 సార్లు 41 సార్లు 108 సార్లు మంత్రించి అని ఊది ఆ వాటర్ తాగించాలి ఫస్ట్. అంటే ఈ వాటర్ ఔషధ రూపంలో శరీరంలోకి విషాన్ని బయటికి వెళ్ళగొడుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఏరు ఏంది, ఉత్తరేని వేరు. ఇప్పుడు ఆ తేలుకాటుకైతే ఉత్తరేని వేరు తెచ్చుకోవాలి. అది ఎప్పుడు తెచ్చుకోవాలి, అమావాస్య రోజే తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఏం చేయాలి, ఈ తేలుకాటు సిద్ధునోళ్ళు ముడతాలకైనా ఎక్కడ కట్టుకోవాలి. తర్వాత ఎవరికైనా తేలు కరిచినప్పుడు ఇదే ఏరును ఒక 108 సార్లు మంత్రించి ఫు అని ఊది ఆ పేస్ట్ కరిచిన దగ్గర ఆ గాయం దగ్గర పెట్టాలి. విషం తప్పకుండా దిగిపోతుంది. కానీ ఒకటే నియమం ఏంటంటే సిద్ధి చేసుకోండి ఫస్ట్, తప్పకుండా మంత్రాలు పనిచేస్తాయి. సిద్ధి ఏందని ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది ఇంకా గ్రహణ కాలంలో చేస్తే 100% సిద్ధే. ఇక నేను చూస్తా కదా, చాలా వరకు నేను ప్రాక్టీస్ చేసిన.
ఓకే. అలా కాదు, ఇప్పుడు మీరు మంత్రాలు చెప్పారు కదా, ఆ మంత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి? బుక్కులలో ఉంటాయి, గ్రంథాలలో ఉంటాయి. నిజంగా గ్రంథాలలో ఈ మంత్రాలు ఉన్నాయా? నువ్వు ఒకసారి రారాదా చూపిస్తా, ఊకెళ్ళు ఎందుకు. మీ దగ్గర గ్రంథాలలో ఉన్నాయి? ఉన్నాయి, ఋషులు చెప్పినవి అవి కూడా. ఓకే. సరే, పామ్ కాటుకు మంత్రం చెప్పండి. చెప్పినా కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓం రత్న త్రయాయ విమలే విమలే స్వాహ. ఓకే. తేలు కాటుకి ఓం ఖం ఖం ఫట్ స్వాహ. ఓకే. నిజంగా ఇవి ఉన్నాయి మంత్రాలు? 100% పనిచేస్తాయి. సో నేను చూడాలనుకుంటున్నా. రా మరి చూపిద్దాం సార్. ఓకే, నేను వస్తా. ఇంకొకటి నేను వీడియోలో ఇంకోటి కూడా చెప్పిన, పాము పట్టుకున్నా కరవాదని నీకు ఇంతకుముందు చెప్పిన. అవును. అది నువ్వు సాధన చేయి, నీకు కొంచెం దమ్ముంటే డైరెక్ట్ చెప్తున్నా. ఏం చేయంటే నేను చెప్తున్నా మంత్రం, ఓం క్షహ ఓం క్షహ ఓం క్షహ ఓం క్షహ ఓం క్షహ. ఈ ఓం మంత్రం క్షహ. ఈ మంత్రం పట్టుకొని నువ్వు ఇంకా సిద్ధి అవసరం లేదు. ఓం క్షహ అని పోయి పామును పట్టుకో, నీ జోలికే రాదు అది. నీకు ధైర్యం ఉండాలి, సాధన చెయ్యి మరి. ఏడికి వస్తుంది. మీరు చెప్పింది నిజమా కాదని ఎవరికి తెలుసు? 100% అబ్బా. ఓకే. నేను పట్టుకున్నా కదా, ఓం క్షహ ఈ మంత్రం చేసి పట్టుకో, అదేమన్నది నిన్ను. ఓకే. ఆ శబ్దం వినేటాలకనే అది కూల్ అయిపోతుంది. ఎందుకు అట్లా మరి? అది ఋషులు చెప్పిరాబా, ప్రతిదానికి ఒక బీజం ఉంటుంది. పామును కూల్ చేసే బీజం క్షహ అనేది. శబ్దము ఈ సృష్టిలో ప్రతిదీ ఉడక శబ్దాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది తప్ప శబ్దం లేకుండా ఏది ఉండదు. విశ్వం మొత్తం శూన్యము, ఆ విశ్వానికి శబ్దం కావాలి. ఆ శబ్దమే బీజాక్షర రూపంలో చెయ్యి. ఇది సైన్సు యాక్చువల్గా. ఈ శబ్ద తరంగాల వలన దానికి వినికిడి శక్తి ప్రసారణమై మనకున్నటువంటి ఏ దోషానైనా నివృత్తి చేస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు ఉదాహరణకు నువ్వు సెల్ మాట్లాడుతున్నావు, నువ్వు మా ఇంటికి ఉన్నప్పుడు ఫోన్ చేసినావు, ఇంటర్వ్యూ రాండి సార్ అని చెప్పేసి. నువ్వు హైదరాబాద్లో ఉండి నేను మా ఊళ్ళో ఉన్నా, మరి మన ఇద్దరికి ఎవరిచ్చిరు ఈ కనెక్షన్ అంతా? ఏమైనా వైరుందా? ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ డీకోడింగ్ చేసిరు. అది ఋషులు అప్పుడు ఎప్పుడో చేసిరు ఋషులు. అది ఇప్పుడు మళ్ళా చెప్పినా కదా, మళ్ళీ కారణ జన్మలు కొట్టి ఇది తయారు చేసిరు అని చెప్తున్నా. అట్లా అప్పట్లో అవన్నీ అట్లా జరిగినాయి. ఇవి ఫ్యాషన్కి ఇట్లా జరిగినాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా మొన్న వర్షం పడ్డం జరిగింది విజయవాడలో, పిడుగు పడ్డది ఆడ. ఓకే. అసలు ఈ పిడుగు ఎందుకు పడుతుంది? అంటే పిడుగులు అంటే మన ఇండ్ల పైన కానీ మనుషుల పైన కానీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు మనుషుల మీద ఎందుకు పడుతుంది, ఇంట్ల మీద ఎందుకు పడుతుంది, చెట్ల మీద ఎందుకు పడుతుంది? ఆకాశంలో కొన్ని మార్పులు జరిగినప్పుడు సైన్స్ ప్రకారం అయితే పిడుగులు పడతాయి. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు ఉంటాయి, పిడుగులు పడతాయి. అయితే పిడుగులు పడకుండా ఉండడానికి గరుత్మంతునికి సంబంధించినటువంటి ఒక మంచి తతంగం చెప్పబడ్డది గరుడ పురాణంలో. ఓకేనా? ఆయన చెప్పిండు దేవతలకు, ఎప్పుడైనా సరే మన పరిసర ప్రాంతాలలో పిడుగులు పడ్డప్పుడు నన్ను స్మరించురే, తప్పకుండా రక్షణ కలుగుతుంది. ఎందుకంటే గరుత్మంతుడు ఆకాశంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు కదా, అందుకని చెప్పి గరుత్మంతుని మంత్రం ఒకటి చెప్పబడ్డది. నా ఇంటికి వచ్చినప్పుడు చూడండి, నా ఇంటి చుట్టూ అదే మంత్రం ఉంటుంది. ఓం కురుకులే స్వాహ. అంతే, కురుకులే స్వాహ. ఓం కురుకులే స్వాహ, ఓం కురుకులే స్వాహ, ఓం కురుకులే స్వాహ. ఇది ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న మా పక్కల నడింపల్లి అనే గ్రామంలో కొన్ని ఆవులు చనిపోయినాయి పిడుగుపడి. నేను యూట్యూబ్లో చూసిన. అయితే నాకు చాలా బాధ అనిపించింది ఆ ఫోటో చూసి. అయితే ఈ మూగజీవులు ఎక్కడైతే మనం మూగజీవుల కొట్టాలు ఉంటాయి కదా, కొట్టాలు అలా కట్టేసేటువంటి ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ ఏం చేయండి అంటే ఒక 5-6 ఇనుప మేకులు తీసుకోండి. ఇనుప మేకులు అవి ఏం చేయండి, ఆ కొట్టం చుట్టూ కొట్టండి. కొట్టిన తర్వాత చేతి పెట్టి ఓం కురుకులే స్వాహ, ఓం కురుకులే స్వాహ ఒక్కొక్క దాని మీద 108 సార్లు చదవండి ఆ మేకుల మీద. ఆ ప్రాంతంలో పిడుగు పడనే పడదు, మూగజీవులకు ప్రమాదం జరగనే జరగదు. కొంతమంది రైతులు చిలకలో పని చేస్తున్నప్పుడు పిడుగులు పడి చనిపోతున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా వర్షాలు పడే మూమెంట్ చూసుకొని ఒక ఇనుప వస్తువు తీసుకొని ఓం కురుకులే స్వాహ అనేటువంటి మంత్రం చదువుకొని చేతులను ఆ దగ్గర పెట్టుకుంటే పిడుగు పడదు. గరుత్మంతుడు చెప్పిండి ఇదంతా. అందుకని చెప్పేటి ఈ మంత్రము దేవతలను రక్షిస్తుంది, మనలో కూడా రక్షిస్తుంది 100%. అందుకని ఇవి చేసుకోవాలి తప్పకుండా. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఊర్లలో మా పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే, చిన్నపిల్లలు ఏడ్చినా జ్వరం వచ్చినా సో మంత్రానికి తీసుకెళ్దామని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అక్కడ నిజంగా మంత్రం ఫలిస్తుందా? అంటే చిన్నపిల్లలకి ఫలిస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు నా దానికి వస్తారు కదా, వచ్చినప్పుడు నేను చేతి పెట్టడం ముట్టుకుంటే జ్వరాలు పోతాయి. కారణం ఏంటంటే, ఇప్పుడు మన కాలానుసారంగా మనకు సందులు అని కొంత వస్తుంటాయి చిన్నపిల్లలకు, దాని ద్వారా విపరీతమైన జ్వరం వస్తుంది. సందులు అయిన వీళ్ళకు కన్ను పాపలు పెరిగినాయి అంటే వాస్తవం అది చంద్రునికి సంబంధించినటువంటి క్రియ. మన నెల అనుసారంగా, ఇప్పుడు నెల అంటే మాసం అంటే 27 రోజులు చంద్రునికి సంబంధించింది. అయితే ఈ మాసం అట్లా ఒక్కొక్కసారి వాళ్ళకు దోషంగా ఉంటుంది అన్నమాట. దోషంగా ఉన్నప్పుడు సందులు అయితే వాళ్ళకు ఆ సందులైనప్పుడు ఏం చేయాలంటే, మంత్రశాస్త్రం ప్రకారం ఇప్పుడు తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు చెట్టు వేరు తీసుకురావాలి.
తీసుకొచ్చి దానిని ఏం చేయాలంటే ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అనే మంత్రంతో దాన్ని అభిమంత్రించాలి. ఆ ఏరును చేతిలో పట్టుకొని అభిమంత్రించి ఫు అని ఊది మెడల కట్టాలి. మెడల కట్టి కన్నుబొమ్మలు కట్ చేయాలి. తర్వాత బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి చూసినావా, దాంట్లతో ముఖం కడగండి ఒక 3 రోజులు. ఎప్పుడైతే ఈ ఏరు మెడల మంత్రించి కడతావో 100% జ్వరం తగ్గడము, తర్వాత ఆ పిల్లానికి మూమెంట్ స్టార్ట్ అవుతుంది, మంచిగా యాక్టివ్ అవుతాడు. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు ఒక 3 రోజులు కడగండి. ముఖం తుడవండి, 100% జ్వరం తగ్గుతుంది. తద్వారా మెడిసిన్ పనిచేస్తుంది. ఈ సందులో అయినప్పుడు పిల్లలకు మెడిసిన్ పనిచేయదు, ఊకే బాత్రూమ్ పెడుతుంది, తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది. ఇదంతా చంద్రుడు చేస్తున్నట్టు చంద్రప్రభావం, ఇదంతా చంద్రుడు దోషంగా ఉంటాడు ఒక్కొక్క నెల చంటి పిల్లలకు. అందుకని చెప్పి ఇది తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకొని తెల్ల జిల్లేడు వేరు మన పల్లెటూర్లలో దొరుకుతుంది. దాన్ని ఈ మంత్రం ఓం సోం సోమాయ నమః అనే మంత్రంతో మంత్రించి అని ఒక తెల్లదారంతో, ఇక్కడ తెల్లదారమే యూజ్ చేయాలి, ఎందుకంటే చంద్రుడు వైట్గా ఉంటాడు కాబట్టి ఆయన కలర్ తెలుపు, అందుకని తెల్లదారంతో మెడల కట్టాలి. కట్టిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళతో ముఖం కడగండి 3 రోజులు. తప్పకుండా వాళ్ళకు ఆ సమస్య నివృత్తి జరుగుతుంది. తర్వాత కనుబొమ్మలు కూడా కట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక మనిషి ఏ పనులు చేయాలన్నా కానీ ఆటంకాలు ఉంటాయి, అదేవిధంగా గొడవలు, హెల్త్ మంచిగా ఉండదు, ఏదో ఒక సమస్య ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఎట్లాంటి ఇంట్లో ఎప్పుడు చికాకులు గొడవలు ఉంటుంది. అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి, చాలామందికి మెడిసిన్ పని చేయక ఇబ్బంది పడి దీర్ఘకాలిక వ్యాధులతోనే ఇంకొక మంచి తాంత్రిక చెప్తే ఇది ఫాలో కావాలి. మన పల్లెటూర్లలో ఊడుగు చెట్టు అని దొరుకుతుంది. ఊడుగు చెట్టు యొక్క కర్ర, ఒక కొమ్మను చిన్నగా నరికి ఆ కర్రను తీసుకురండి. ఆ కర్రను తీసుకొచ్చి మంచిగా నీటితో కడగండి. కడిగిన తర్వాత 7 రకాల మన 9 రకాల దారాలు తీసుకురండి. దారం కండెలు దొరుకుతాయి మనకు. ఓకే. ఒకటి ఏంది, 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరుపు, తెలుపు, తర్వాత పసుపు కలరు, గ్రీన్ కలరు, నలుపు కలరు, తర్వాత వయలెట్ మన బూడిద రంగు కలరు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ కలర్తో ఉంటుంది దారం, రంగురంగుల దారం. ఇది 9 రకాల దారాలు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మొదట ఫస్ట్ ఒక ఇప్పుడు ఊడుగు కట్టెను తీసుకురావన్న కర్ర ఒకటి, ఊడుగు చెట్టుకు ఒక కొమ్మ మంచిగా తీసుకొని నరుక్కొని ఆ కర్రను తయారు చేయండి. కొమ్మలను మొత్తం చెలిగితే ఒక కర్ర తయారవుతుంది. ఆ కర్రను శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఈ దారాలు ఉన్నాయి చూసినా, మొదటిది ఏం చేయాలి, ఎర్రదారం ఏం చేయాలి, 10 చుట్లు చుట్టాలి. 10 చుట్లు చుట్టేటప్పుడు ఏం చేయాలి, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని 10 చుట్లు చుట్టాలి. తర్వాత తెల్లదారం, దాని ఏం చేయాలి, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అని దీన్ని 20 చుట్లు చుట్టాలి. తర్వాత ఓం కుజాయ నమః, ఓం కుజాయ నమః 9 చుట్లే చుట్టాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః 5 చుట్లు తిట్టాలి. ఇది గ్రీన్ కలర్ దారం అన్నాడు బుధుడు అన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ దారం, ఇది 3 చుట్లు చుట్టాలి. ఓం గురాయ నమః, ఓం గురాయ నమః అని 3 చుట్లు చుట్టాలి. తర్వాత వయలెట్ బూడిద కలర్ది, దాన్ని ఒక 7 సార్లు చుట్టాలి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది మిశ్రమ కలర్ దారం అన్న కదా, దాన్ని ఏం చేయాలి, 7 సార్లు, అంటే రాహుదేమో 8 సార్లు, ఇది 7 సార్లు చుట్టాలి. ఓం కేతవే నమః, కేతవే నమః అని ప్లేస్లలో చుట్టాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి. దీన్ని ఏం చేయాలంటే గడపకు ఎదురుగా కట్టండి. ఆ ఇంట్లో మరుక్షణం కట్టిన తర్వాత ఏం చేయాలి, ధూపం వేయండి. మంచి అగరబత్తులో ధూపం చూపించండి. మల తెల్లారి నుంచి చూడండి, సమస్య చిన్నగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒక ఓడుగు కర్రను తీసుకురావటము, దాన్ని మంచిగా క్లీన్ చేయటం, కొమ్మలను మొత్తం చెదిరి మంచిగా కర్ర తయారవుతుంది. ఆ కర్రను ఈ 9 రకాల దారంతో తీసుకురావాలి. అంటే దారాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒక 100 రూపాయలు పెడితే 10 రూపాయలకు దారం కండి ఉంటుంది. ఏముంటుంది, తెచ్చుకోవాలి. ఎరుపు, తర్వాత చెప్పినా కదా 9 రంగులు తీసుకొచ్చి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. ఇక్కడ ఆ గ్రహాలను మొత్తం కూడా గమ్మం కాడ కట్టడి చేస్తున్నావు. ఆ గ్రహాలే కదా కష్టాలను ఇచ్చేది. ఊడుగు చెట్టు అనేది ఔషధి, ఇంటికి ఔషధంగా పనిచేస్తుంది. గ్రహాలతో కూడిన ఔషధ క్రియ ఇది చేస్తే ఖచ్చితంగా. నేను మా ఇంటికి చేసిన, ఇంతకుముందు ఉన్న మా ఇప్పుడు పీఠంలో చేయలేగా, ఇంతకుముందు ఉన్న మా పీఠంలో ఇటనే ఇబ్బందులు పడుతుంటే నేను చేసిన, మస్తు రిజల్ట్ ఉన్నది. ఇది చేసుకోవాలి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే శని ఉంది వీడికి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ శని శాశ్వతంగా తొలగిపోవాలంటే ఏం చేయాలి? శని శాశ్వతంగా తొలగిపోవాలంటేనా, అద్భుతమైనటువంటి తాంత్రిక క్రియ చెప్తా. ఏం లేదు, సింపుల్. నల్ల నువ్వులు తీసుకురండి. నల్ల నువ్వులు మెత్తగా దంచండి. దాంట్లో కొంచెం బెల్లం నీళ్ళు కలిపి, కొంచెం చిక్కని బెల్లం నీళ్ళు కలిపి శివలింగం తయారు చేయండి. శనివారం రోజు స్టార్ట్ చేసి
వరుసగా 41 రోజు చేయండి ఈ శివలింగాన్ని తయారు చేసి ఎప్పటికప్పుడే ధూపదీప నైవేద్యాలు ఇచ్చి తర్వాత విభూతితో అభిషేకం చేసి దాన్ని తీసుకుపోయి పారుతున్న నీళ్ళలో చేయండి. రోజు చేయండి ఇట్లా. శనివారం స్టార్ట్ చేసి 41 రోజు చేయి. ఎంత పెద్ద శని దోషమైనా సరే నివృత్తి జరుగుతుంది తప్పకుండా. ఓకే. ఇది చేసుకోవాలి. అది అభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలి? ఓం శనైశ్వరాయ నమః శని మంత్రమే చదవాలి. ఆ లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రమే చదవాలి. అది మళ్ళీ లింగం అని చెప్పేసి ఈశ్వరుని మంత్రం చదవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుని ఎందుకు ఏడుకుంటున్నావు? శని ఇబ్బంది పెడుతున్నాను ఈశ్వరుని ఏడుకుంటున్నావు. ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసి పారుతున్న నీళ్ళలో 100% రిజల్ట్ కనబడుతుంది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఈ జిల్లెట్ చెట్టు గురించి మనం విన్నాం. అంటే నేను జిల్లెట్ చెట్టు అని అంటే చనిపోయినప్పుడు పెళ్లిగాని వాళ్ళు చనిపోతే జిల్లెట్ చెట్టుకు ఇచ్చి పెళ్లి చేసి అదైతే నేను ఎక్కడ చూడలేదు, చదవలేదు కూడా. మరి అంటే ఇట్లా పల్లెటూర్లలో ఉంటుంది కదా, జిల్లెట్ చెట్టుకు పెళ్లి చేస్తారు పెళ్లి కానోళ్ళు చనిపోతే. నా దృష్టిలో దోషం ఉన్నప్పుడు దోషం తీసేసుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ దోషం ఉందని చెప్పి ఒక వృక్షం కాదు, పెళ్లి అంటే మరణం. ఎన్నిసార్లు మరణిస్తావు? పెళ్ళి అంటే మరణం ఏంది బ్రహ్మపురాణం ప్రకారం? ఓకే. మరి ఏంది మరి? అయితే ఇట్లా పెళ్లి చేస్తారు కదా, అంటే జిల్లెట్ పూలతోటి కూడా ఏ దేవునికి పూజిస్తారు అంటే పూజిస్తారంట? దేవుళ్ళని పూజిస్తారు, ఈశ్వరుని పూజిస్తారు, హనుమంతుని పూజిస్తారు, తర్వాత గణపతిని పూజిస్తారు, కాళికాదేవిని పూజిస్తారు. అంటే జిల్లెట్ చెట్లతో పూజిస్తే ఏం లభిస్తుంది మనకు? జిల్లెట్ చెట్టు అనేది కొంచెం తాంత్రిక విధానం, దానికి ప్రత్యేక స్థానం ఉంది, దానికి ఒక శక్తి జనరేట్ అవుతుంది. ఓకే. జిల్లెట్ చెట్టుకు చాలా శక్తి ఉంటుంది. అందుకని చెప్పేసి వాటి పూలతో మనం పూజ చేస్తే తక్షణమే నెరవేరడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఏంది, ఫస్ట్ శివలింగాన్ని పూజించవచ్చు, తర్వాత గణపతిని, తర్వాత ఆంజనేయ స్వామిని, కాళికాదేవిని, ఈ నలుగురిని పూజించవచ్చు. కానీ విష్ణువుకు జిల్లేడు పూలు పెట్టకూడదు ఎప్పుడైనా, రివర్స్ అవుతుంది. శాస్త్రంలో చెప్పబడ్డది అట్లా. ఇంకోటి ఇంతకుముందు అంటే మీరు పెళ్ళి అంటే మరో చావు అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు. అవునా? అయితే పెళ్లి సంబంధాలు తొందరగా కుదరాలంటే ఏం చేయాలి? పెళ్లి సంబంధం కుదరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. తప్పకుండా 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. దేనికి నిరుత్సాహపడొద్దు. ఓపికతోడు చేస్తే తప్పకుండా సక్సెస్మెంట్ ఉంటుంది. ఒకటేంది, కుజుని ప్రసన్నం చేసుకోవాలి మొట్టమొదటగా, తర్వాత గురుగ్రహాన్ని, తర్వాత శుక్రగ్రహాన్ని. ఈ 3 గ్రహాలను ఎప్పుడైతే మనం ప్రసన్నం చేసుకుంటావో తక్షణమే, నేను ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, కుజునికి సంబంధించిన అంగారకాయ నమః, ఇంతకుముందు కూడా వీడియోలో మస్తారు చెప్పిన అంగారకాయ నమః అనేటువంటి మంత్రము 1000 సార్లు. తర్వాత గురుగ్రహానికి సంబంధించిన ఓం భృం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రం 1000 సార్లు. తర్వాత ఓం శుం శుక్రాయ నమః అనేటువంటి మంత్రం 1000 సార్లు రోజు జపించండి. ఒక 108 రోజులు జపించండి. పెళ్ళి ఎందుకు కాదో చూద్దాం. ఓకే. 108 రోజులు చేస్తే అంటే ఆ మధ్యనే అవుతుంది, కానీ ఆపకు. ఎందుకు ఆపాలి? ఏమన్నా ఇప్పుడు ఏముంది చెప్పు? ఎంత గంట సేపట్లో లేకుండా గంటన్నర సేపట్లో అయిపోతుంది. ఓకే, చేసుకోవచ్చు. ఓకే, చేసుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు కుదురుతాయి. 100% అవుతుంది. ఓకే, ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసినాక నిజంగా అయితే కామెంట్ చేయండి, ఇంటర్వ్యూలో కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది జనాల వశీకరణ కావాలని చెప్పేసి అనుకుంటారు. అదేవిధంగా జనాలలో నాకు మంచి పేరు రావాలనుకుంటారు. సో ఎన్నికలలో గెలవాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఎన్నికల్లో గెలవడం, జనాలలో ఆకర్షణ కావడం. అయితే దీనికి 2 స్టెప్పులుగా చెప్తా. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలలో విజయం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే విభిన్న రకాల పూలతో శివలింగాకృతిని తయారు చేయండి. ఓకే. దాన్ని ఏం చేయాలి? తేనెతో అభిషేకించాలి. ఆ శివలింగాన్ని తేనెతో అభిషేకించాలి. మంత్రం ఓం నమః శివాయ అనుకుంటేనే ఆ అభిషేకం చేయాలి. తేనెతో మాత్రమే చేయాలి. అంటే విభిన్న పూలను సేకరించి దాన్ని శివలింగాకృతిలో చేసి దాన్ని తేనెతో అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత నిమజ్జనం చేయండి నీటిలో. ఇట్లా కనీసము ఒక 27 సార్లు చేయండి. 27 నక్షత్రాలు ఉన్నాయా? 27 సార్లు చేయండి. మీకు వీలున్న టైంలో రాజకీయంలో తప్పకుండా గెలుస్తావు, 100% గెలుస్తావు. ఈ తతంగం అంతా ఎంత జరగాలి? నేను రాజకీయంలోకి అడుగు పెడుతున్నా, ముందే చేయాలి, ముందే చేసి రెడీగా ఉండాలి మనం. తర్వాత నెక్స్ట్ ఇంకో క్రియ ఏంటంటే సపోటా పండ్ల రసం ఉంటుందా, దానితో శివలింగాన్ని అభిషేకించాలి. తప్పకుండా ఈ 2 తాంత్రిక క్రియలు రాజకీయంగా తప్పకుండా గెలుస్తారు. తర్వాత శని అనుగ్రహం కోసం ఇంకోటి కూడా చేయండి, ఎక్కువ నడవండి. చూడండి, ఎవరైతే ఎక్కువ నడుస్తారో, పాదయాత్ర చేస్తారో తప్పకుండా రాజకీయాలలో విజయం సాధిస్తారు. ఎందుకంటే శని ఐశ్వర్యకారకుడు, శని నడకకు కారకుడు. ఎవరైతే ఎక్కువ నడుస్తారో వాళ్ళకు ఎక్కువ యోగిస్తాడు ఆయన.
ఎందుకంటే శని నడవడు, ఆయన మందగమనుడు. నడిచేవాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళంటే ఇష్టం ఆయనకు. ఆయన నడవడు, కాలు పనిచేయవు పాప ఆయనకు. అందుకనే ఎవరైతే ఎక్కువ నడుస్తారో వాళ్ళకు ఆ వరాన్ని ఇస్తాడు, సక్సెస్మెంట్ని ఇస్తాడు. ఓకే. తర్వాత మీరు ఇంకోటి కూడా అడిగారు, అధిక జన వశీకరణ కావాలంటే ఇప్పుడు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఒక మంత్రరాజ్యం ఉంది, అది చేసుకోండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, నియమాలు ఏం లేవు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రం చదువుకోండి. రోజు ఒక 500 సార్లు చదువుకోండి మినిమం. ఖచ్చితంగా అధిక జన వశీకరణ జరుగుతుంది. శ్రీకృష్ణునికి ఎంత వశీకరణ జరుగుతారో వీళ్ళకు కూడా అంత వశీకరణ జరుగుతారు ఈ మంత్రాన్ని చేసేటోళ్ళకు. ఈ మంత్రం చేసుకోవాలి అధిక జన వశీకరణ కావాలంటే ఏ విషయంలో. ఎందుకంటే జనం ఎక్కువ మనకు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధిస్తాం కదా, అందరికి అవసరం. ఇది చేసుకోండి, గుప్తంగా చేసుకోండి, బయటికి వాడకుండా నోట్ల మన నాది చేసుకోవాలి. ఓకే, చేసుకుంటే నువ్వు చేస్తురా సార్, సెట్ అవుతుంది. నువ్వే చేయి, ప్రాక్టీస్ చేయి, ఏమవుతుంది. ఆ భద్రం రావాలి కదా, ఫస్ట్ చేయాలి కదా సార్. ట్రై చేద్దాం, అవుతుందో కాదో చూద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చాలా మంది డాక్టర్లను నేను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. సో అంటే గైనకాలజిస్టులను అట్లా ఇట్లా. సో చాలా మటుకు ఈ శుక్రకణాల అంటే పెరుగుదల ఉండదు, వాళ్ళందరికీ తగ్గుదల ఉంటుంది, అట్లా పిల్లలు పుట్టారు అది ఇది అని శుక్రకణాల సంఖ్య. సో తగ్గుదల ఉంటుంది అని అంటారు శుక్రకణాల సంఖ్య. సో అవి పెరగాలంటే ఏం చేయాలి? ఒక మంచి అద్భుతమైన రెమెడీ చెప్తే చేయండి. ఓకే. తులసి గింజలు ఉంటాయి మనకు, తులసి ఆకుల గింజలు, తులసి చెట్టు గింజలు ఉంటాయి. ఆ గింజలు తెచ్చుకోండి, దాన్ని మెత్తగా నూరండి, చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని ఒక బౌల్లో పెట్టి చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చదువు. ఓం క్లీం క్లీం నమః, ఓం క్లీం క్లీం నమః, ఓం క్లీం క్లీం నమః అని 108 సార్లు చదివి ఈ చూర్ణం ఉంటుంది కదా, ఆ చూర్ణం మీద ఉఫ్ అని ఊదండి. ఊది నీళ్ళల్లో కలుపుకొని తాగండి. ఇట్లా 7 రోజులు తాగండి. ఊదినాక ఎగిరిపోతుంది కదా, చిన్న ఊదాలే ఉఫ్ అని. అట్లా ఉఫ్ అంటే ఊదుతుంది, మరి చిన్న ఊదండి. అంటే అభిమంత్రం అన్నమాట, మంత్ర పవర్ దానికి ప్రసరణ జరుగుతుంది. అట్లా చేయాలి. చేసిన తర్వాత తాగండి, నీ వాటర్లో కలుపుకొని తాగండి. ఇట్లా 7 రోజులు చేసి నువ్వు వీర్యకణాల సంఖ్య టెస్ట్ చేసుకో, ఎట్ట పెరుగుదో చూద్దాం. కాదు, ఇది నా ఫ్రెండ్కే చేసిన, ఎవరికో పేరు వద్దు కానీ నా ఫ్రెండ్కే చేసిన. సరే ఒకసారి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. అవసరం లేదు, అది దాంపత్యానికి సంబంధించింది, వద్దులే. చేసి చూడండి, మీరు చేయండి సార్, మీరు చేయండి, అవసరం లేదంటే ఇట్లా చేయండి. అందుకని తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. తులసి గింజల చూర్ణాన్ని వాటర్లో కలుపుకొని 7 రోజులు చేసి తర్వాత టెస్ట్ చేసుకో, వీర్యకణాలు పెరిగి తీరుతాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే క్లీమ్ అనేటువంటి బీజం కామరాజ బీజం కదా, దానికి ఆ శక్తి కూడా జనరేట్ అవుతుంది. మంత్రంతో కూడిన ఔషధి లోపడిపోతుంది కాబట్టి ఎమ్మటే రిజల్ట్ అనేది కనబడుతుంది. తంత్రానికి మంత్రంతో అయితే ఏదైనా చేస్తారు సార్. మనం ఒకటేందంటే చింత చెట్టుకు మంత్రంతో చింతకాయలు రాలుతాయా అంటారు, అంటే మంత్రానికి చింతకాయలు రాలుతాయని పెద్దలు సామెత. చింతకాయలే కాదు, మంత్రం కరెక్ట్ సిద్ధించుకోవాలి, కానీ చింత చెట్టు మానుతో దేగిలిగా కింద పడిపోతుంది. ఓకే. మంత్రాలతో చెలగాటం ఆడొద్దు అట్లా. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే మాకు తెలిసిన వాళ్ళే ఇల్లు కడదామని అనుకుంటున్నారు, ఇల్లు కట్టినారు, మధ్యలో ఆగిపోయింది. అంటే ఎందుకు ఆటంకాలు వస్తాయి? అంటే వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉంది కానీ పనులు దొరకట్లే వాళ్ళకు. అంటే ఇది ఎందుకు మధ్యలో ఎందుకు? అయితే భూమిలో లం దోషాలు, జియోప్రతిష్ఠిక్ దోషాలు, తర్వాత భూత దోషాలని ఉంటాయి. అందుకనే మనం బేస్మెంట్ అంటే భూమిని మనం పునాది తీస్తారు కదా, ఆ పునాది తీసేటప్పుడే మధ్యలో ఏం చేయాలంటే ఒక సిద్ధ ముడుపును పెట్టుకోవాలి. మధ్యలో ఒక సిద్ధ ముడుపు అనేది ఉంటుంది, అదే అఖండ దైవిక వస్తువులతో తయారు చేస్తాం. ఆ సిద్ధ ముడుపు పెట్టాలి మధ్యలోనే, బేస్మెంట్ అయ్యేటప్పుడే మధ్యలో పెట్టాలి. అట్టా పెట్టి నువ్వు ఇల్లు స్టార్ట్ చేయి. ఇంతవరకు నేను ఇచ్చిన, నువ్వు మా ఊరికి రా, మా ఊరు పక్కలలో ఇచ్చిన ప్రతి ఒక్కరి కూడా సకాలంలో ఇల్లు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇల్లు యొక్క పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సకాలంలో. ఆ ముడిపించిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఇండ్లు మొత్తం సకాలం. ఒక ఆయన అతనికి వచ్చి, సార్ మీరు ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చిరు సార్, నిజానికి ఇల్లు కడుతున్నావు కదరా, అతను 5 లక్షలు ఉన్నాయి పట్టు అని చెప్పేసి ఇచ్చిపోయారు. నేను ఆశ్చర్యపోయినా సార్ మీరు ముడిపించిన తర్వాత అన్నాడు. అంటే నిజం. మా ఊరు పదర గ్రామంలో జరిగింది, మా మండల్లో. ఇల్లు సకాలంలో అయిపోయింది, ఆయన ఇల్లు లేచింది. అట్లా నేను 5-6 మందికి ఇచ్చిన మా మండల్లో, అందరి ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి.
అంటే అది ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అంటే అఖండ దైవిక వస్తువులు కొన్ని పెడతాం అందులో మేము పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ముడుపు తయారు చేసి ఇస్తాం. సకాలంలో పనులు పూర్తవుతాయి గృహానికి సంబంధించినవి, ఎక్కడ ఆగదు. ఫస్ట్ నా ఇల్లు కట్టేటప్పుడు నేను చేసినది, ఇప్పుడు నా పీఠం ఉంది కదా, అప్పుడు కట్టి నా పీఠానికి ఖచ్చితంగా 6 నెలల్లో కంప్లీట్ అయిపోయింది నా పీఠం మొత్తం. ఫస్ట్ నేను అది గ్రంథంలో చదివి నేను ఫాలో అయినా, నా ఇంటికి పెట్టుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగిండు, ఇచ్చేసిన. మా ఫ్రెండ్ది కూడా అట్నే అయిపోయింది. తర్వాత ఒక ఆయన వ్యవసాయం చేస్తాడు, ఆయనకి ఇచ్చిన, ఆయన ఇల్లు అట్నే అయిపోయింది. తర్వాత తద్వారా ఒక 3 ఇచ్చిన, అన్ని ఇళ్ళు సకాలంలో అయిపోయినాయి అట్లా. అందుకని కాస్మిక్ ఎనర్జీ చాలా గొప్పది, దాన్ని మనం ఆస్వాదించాలి. ఓకే. అయితే మీరు చాలామంది ఏంటంటే మంత్రాలు చెప్పడానికి కానీ పూజలు చేయడానికి కానీ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అంటే ఇంత ఓపెన్గా మీరు మంత్రాలు ఎందుకు చెప్తున్నారు? అయితే ఒకటి చెప్పనా, నాది ఇంత హైలీ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ నేను అపాయింట్మెంట్ ఫీజు ఎందుకు తీసుకుంటలేనంటే నా పిహెచ్డి అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోకుండా చేస్తారా పూజలు? అంటే పూజలు కాదు, అపాయింట్మెంట్ ఫీజు తీసుకోను. అపాయింట్మెంట్ చూసినప్పుడు అంటే అలా జాతకం పరిశీలించినప్పుడు తర్వాత మొత్తం పరిశీలించి చూసిన దానికి అపాయింట్మెంట్ ఫీజు కొంతమంది తీసుకుంటారు గురువులు, నేను తీసుకోను. ఒకవేళ పూజలు చేయించుకుంటే మాత్రం తప్పకుండా తీసుకుంటా. ఓకే, తప్పకుండా దానికి తీసుకుంటా. పూజలు చేయిస్తేనే, పూజలు చేయించేటప్పుడు ఇప్పుడు నా మంత్రశక్తిని ఇవ్వాలి, కొన్ని అఖండ దైవిక వస్తువులు యూజ్ చేయాలి, మా ఖర్చులు ఉంటాయి కదా, తప్పకుండా ఫీజు తీసుకుంటా అప్పుడు. ఓకే, కానీ అపాయింట్మెంట్ ఫీజు మాత్రం తీసుకోను. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేసారు మీరు అసలు సాధన? నాది ఇప్పుడు 14 ఇయర్స్. 14 ఇయర్స్ నుంచి సాధనలో ఉన్నా. అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారా? ఇప్పుడు మనిషి నిత్య విద్యార్థి అబ్బా, ఓకే, జీవితాంతం చేస్తూనే ఉండాలి. నువ్వు చేస్తున్నది కూడా సాధనే కదా, మీడియా సాధన. నేను చేస్తున్న మంత్ర సాధన చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే, అట్లా ఎక్కడ ఆగదు. ఇది ఎట్లా ఆగుతుంది? మనం గర్వంగా మంత్రసిద్ధి అయిందని చెప్పేసి మంత్రాన్ని ఆపినాం అనుకో, అదే మన ప్రాణాన్ని తీస్తుంది. అది కూడా కలిగి ఉంటాయి లింక్స్. మంత్రశాస్త్రంలోకి వచ్చేటోళ్ళకి నియమాలు ఉంటాయి. అవునవును, విన్నా. అంటే మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు తర్వాత మంత్రాలు ఆపేస్తే వాళ్ళకి తలుగుతుంది అని అంటారు కదా. 3 గవర్నమెంట్ జాబులు వదులుకున్నా సార్. మరి ఏమేమి జాబులు? నాకు ఫస్ట్ చెప్పినా కదా, నాది ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి బీఈడి మ్యాథ్స్లో అయిపోయింది నాది. అప్పుడు నేను కామన్గా లెక్చరర్గా స్కూల్లో టీచర్గా చేసేటోని. అప్పుడు మాకు ఆర్జేడీ కౌన్సిలింగ్ జరిగింది. అప్పుడు లెక్చరర్గా పోయిన వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ అయినాయి. అప్పుడు నేను పోలే. ఎందుకంటే అప్పుడు విద్య స్టార్ట్ అయింది నాకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతకంటే ముందు నాది ఒక వలన ఎస్ఐ జాబ్ డిస్మిస్ అయిపోయింది. అది అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినా కూడా డిస్మిస్ అయిపోయింది. తర్వాత విద్యలో వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ సాధన చేస్తున్న తరుణం భద్రాచలంలో ఉన్నప్పుడు, అప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ ఎగ్జామ్స్ రాసిన, దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వద్దులే, మా మేడం ఉండి అవసరం లేదు, నువ్వు గొప్ప విద్య నేర్చుకుంటున్నావు కదా, వద్దులే. అప్పటికే నాకు మెడికల్స్ ఉన్నాయి సార్, నాకు ఉపాధి జరుగుతున్నది మంచిగా, మెడికల్లో నాకు ఇన్కమ్ వస్తున్నది. ఇంకా వద్దులే అని మా మేడం చెప్తే అది కూడా వదిలేసిన. తర్వాత దీన్ని పట్టుకున్నా, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ సబ్జెక్ట్లో, ఏదో ఉందని చెప్పేసి తీసుకున్నా. హ్యాపీగా ఉన్నా ఇప్పుడైతే, 10 మందికి హెల్ప్ చేస్తున్నా, సాటిస్ఫాక్షన్గా ఉంటున్నా. ఓకే. అంటే మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు ఇందులో ఉన్నందుకు? అది హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. అంటే ఇప్పటివరకు ఎంతమంది అంటే జనాల మీద? ఇప్పుడు నేనేమంటున్నానంటే, హాస్పిటల్ ఉంది నాకు, హాస్పిటల్లో కూడా నేను ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గని రోగం పీఠానికి వచ్చి, సార్ మీరు కొన్ని నిమ్మకాయలు ఇవ్వండి మాకు తగ్గుతుందన్న, ఆ నిమ్మకాయలు ఇచ్చినప్పుడు ఔషధం పని చేయకుండా మంత్రం ద్వారా ఆ రోగం తగ్గిందంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. కాదు, ఒక డాక్టర్ అయ్యి ఉండి మీరు, సో డాక్టర్ ప్లస్ ఇది, సో 2 కలిపి వేస్తే వాళ్ళకి తగ్గుతుంది. అంటే నేను ఔషధం కూడా మంత్రిచ్చిస్తాను, నీకు తెలియదు. నేను మెడిసిన్ రాస్తా కదా, రాసిన తర్వాత ఆ మెడిసిన్ నా తానికి ఎట్లా వాడాలి సార్ అని వస్తారు, వచ్చినప్పుడు అది మంత్రిసి ఇస్తా. అది సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఫస్ట్ 100% పనిచేస్తుంది. అంటే ఎక్కువ టైంతో పనిచేసి తక్కువ కాలంలో పనిచేస్తుంది. అదే కదా, ఔషధికి మంత్రం కూడా తోడు కావాలి. ఓకే. కాలం అనుకూలించాలంటే మంత్రమే చేయాలి ఫస్ట్. అట్లా ఆ విధంగా చేస్తా. అంటే మీరు వచ్చినప్పుడల్లా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో అంటే మీరు టైం ఉన్నప్పుడు రండి, మనం ఇట్లాంటివి అంటే ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి జనాలకి. సో నెక్స్ట్ అంటే మీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే పర్సనల్గా శివ చౌదరి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేయండి. అంటే మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటే అది నేను ఇంటర్వ్యూలో అడగడం జరుగుతుంది నెక్స్ట్. సో మీరు డైరెక్ట్ మీరు మా ఛానల్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, అంటే క్వశ్చన్లు అడగొచ్చు. ఆ క్వశ్చన్లు నేను ఇక్కడ, మీరు అడుగుతున్న ఈ క్వశ్చన్లు నేను ఇక్కడ అంటే శ్రీశైలం గారిని అడగడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే పిలవగానే వచ్చినందుకు ఈరోజు ఎంత బిజీ ఉన్నా కానీ థ్యాంక్ యూ సో మచ్.